ధరలో వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకి నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమై నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నా దైవానికి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నా దైవానికి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన నీ ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ప్రేమను గ్రహించిన ప్రేమ నాకై శాపము మోసిన ప్రేమ ప్రేమను గ్రహించిన ప్రేమ నాకై శాపము మోసిన ప్రేమ విడనాడని ప్రేమని ఎన్నడూ ఎడబాయదు విడనాడని ప్రేమని ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన నీ ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి మనము మనసారా దేవుడిని ప్రార్థిద్దాము. అదేవిధంగా వాక్యం మొదలవుతుండగా ఈ సమయాన్ని మనము సహోదరుడైన సంజీవునికి ఇస్తుండగా ఒక చిన్న ప్రార్థన చేసి ఆరంభించుకుందాం. ఈ సమయాన్ని మహిద్దాం. పరిశుద్ధుడా 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 మా పరలోకపు తండ్రి, ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు కోట్లాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన. అయ్యా ఈ సాయంత్రకాల సమయంలో మేమందరం కూడా ఒక చిన్న మందగా కూడుకోవడానికి అయ్యా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అయ్యా మీరు చూపిన కృపను బట్టి మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన. అయ్యా పరిశుద్ధాత్మ దేవ తండ్రి, అయ్యా మీరు నైనా మీ కార్యాన్ని జరిగించండి. అయ్యా మీరు దిగిరండి అయినా. అయ్యా మీరు అన్నయ్య ద్వారా అయ్యా మీరు మాతో మాట్లాడండి. ఎటువంటి నాయన సాధన క్రియలు జరగకుండా, ఎటువంటి ఆటంకాల క్రియలు రాకుండా అయ్యా మీరే ముద్రించి భద్రపరచండి. మాతో మాట్లాడండి నాయన. అయ్యా మీరు మాతో మాట్లాడి అందరూ కూడా మీరు ముద్రించుకొని బలపరచుకొని చిన్ని ప్రార్థన ఇసే నామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయాన్ని సంజీవనగా అప్పగిస్తున్నాను. అతి శ్రేష్టమైన
అతి శ్రేష్టమైన సమయానికి వచ్చామండి. దేవుడి నామములో అందరికీ వందనములు. హల్లెలూయా. సో ఈ రోజున మనము గత 6 వారాల నుంచి, లేకపోతే లాస్ట్ నవంబర్లో మనం స్టార్ట్ చేసిన ఈ బైబిల్ స్టడీకి మొదలుగా మనం కొన్ని టాపిక్స్ ద్వారా మనం ముందుకెళ్ళాము. ఎందుకంటే మనకి కాలములు తెలియాలని, దేవుడే మనకి తెలియాలని, అలానే సాతాను కూడా తెలియాలని, మనిషి గురించి కూడా కొన్ని మనము చిత్రపటాలు వేసుకున్నాము. తద్వారా కొద్దిగా మనకు ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. అదే కోవలో మనం ఇప్పుడు ఆదికాండం స్టార్ట్ చేయబోతుండగా మనకి అనేకమైన వాక్యాలు, విషయాలు మనకి మెల్లగా అర్థమైపోవడం స్టార్ట్ అవుతుంటాయి. మనము వాటి పైన కాన్సన్ట్రేట్ చేసి మనం ముందుకు సాగుతాం. ప్రార్థన చేసుకుని మనం ఈ రోజున అంశంలోకి వెళ్ళిపోదాము. ఈ వాక్యమే, మీ నిజత్వమే నాయన, మీ సత్యమే, మీ యథార్థతమే మేము నాయన మాట్లాడేది ఎలా ఇలా యూనిఫైడ్ గా ఉన్నది అంటే 66 పుస్తకాలని ఎవరు పొందుపరిచారు, ఎలా మన ముందుకి బైబిల్ పొందుపరచబడ్డది అనేది ప్రతి విషయాలు మనం చూసి ముందుకు వెళ్ళిపోదామండి. అయితే బైబిల్ని 66 పుస్తకాలు కూడా 66 కాలఘట్టాల్లో రాశారు. ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ, దైవావేశం కలిగిన లేఖనాలు ఇవన్నీ కూడా మనం అనుకోవచ్చు చాలా విషయాలు రాయబడ్డాయి, కానీ ప్రతిదీ దేవుడు రాయబడ్డనే రాశారనమాట. మోషే నుంచి కూడా ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారి వరకు కూడా అదే జరిగిందనమాట. సో ఇది మనం గమనించాలి. అయితే ఎలాంటి బుక్స్ అన్నింటినీ పొందుపరిచారు మనం చూసుకున్నప్పుడు 90 దేశముల వాళ్ళు ఏం చేశారంటే 90 ఇది మీరు రాసుకోవాలి. 90 దేశముల వాళ్ళు 250 మంది స్కాలర్స్ ని, అంటే బైబిల్ యొక్క శాస్త్రుల్ని, ఇప్పుడు ఎజ్రా శాస్త్రి లాంటి వాళ్ళు అన్నమాట, వాళ్ళందరూ కూడా 90 దేశాల నుంచి 250 మంది శాస్త్రుల్ని వాళ్ళు ఒక చోటికి చేర్చి వాళ్ళంతా విగరస్ రీసెర్చ్ అన్నమాట, చాలా రీసెర్చ్ చేశారు. అసలు ఈ పుస్తకాన్ని మనం బైబిల్లో పొందుపరచాలి, వేటిని మనము పొందుపరచకుండా ఉంచొచ్చు అనే విషయాన్ని వాళ్ళు ధ్యానించి ఈ 66 పుస్తకాల గల బైబిల్ని మన ఎదురుకి తీసుకొచ్చారండి. హల్లెలూయా. సో అంత గొప్ప రీసెర్చ్ జరిగింది. ఇప్పుడు మనం ఆ కాలంలో లేవు. బైబిల్ మొత్తం ఏకంగా లేని కాలంలో మనం లేవండి. అప్పట్లో కొద్దిమంది ప్రవక్తలు బైబిల్ మొత్తం చదువుకోవాలంటే వాళ్ళకి బైబిల్ మొత్తం ఒక చోటే లేదు, వాళ్ళు చాలా కాలం పట్టింది వాళ్ళు. బట్ మనకు మాత్రం ఈజీగా వచ్చేసింది మన చేతుల్లోకి, మన యొక్క ఫోన్లలోకి, అప్లికేషన్స్లోకి, కదండి అప్లికేషన్లు తయారు చేసి ఫోన్లలోకి, ట్యాబ్స్లోకి, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అన్నింటిలోకి వచ్చేసింది. ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది బైబిల్. కానీ అప్పట్లో ఉన్న ప్రవక్తలకు కానీ, అపోస్తులకు కానీ, దైవజనులకు బైబిల్ చేతులు లేదండి. అదొకటి మనం గమనించాలి. సో ఈ బైబిల్ని ఏమని చెప్తారు అంటే ఇంగ్లీష్లో అయితే క్యానానికల్ బైబిల్ అని అంటారు. దీన్ని క్యానానికల్ బైబిల్ అంటారు. లేకపోతే తెలుగులో అయితే ప్రమాణికము కలిగిన బైబిల్ అంటారు. ఎందుకంటే ఇందులో అనేకమైన ప్రమాణాలు, వాగ్దానాలు ఇవన్నీ కూడా మన యందు పొందుపరిచారు ప్రభు. ఆ వాగ్దానాన్ని అనుసరించే మన చదువుకున్న 8 కాలాలు కూడా మన ప్రయాణం ఉంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. తర్వాత మరి ముఖ్యంగా ఇప్పుడు బైబిల్ మనకి హీబ్రూలో రాశారు కాబట్టి హీబ్రూ నుంచి తెలుగులోకి మనకి అనువదించాలి కాబట్టి, ఎందుకంటే మనము ఎక్కడో ఇండియాలో, ఆంధ్రప్రదేశ్ అనే ఒక చిన్న రాష్ట్రంలో మనం అంటే ప్రపంచం ముందు మనం గమనిస్తే చాలా తక్కువ మంది ఉన్నాం. మనం ఒక 15 నుంచి 20 కోట్ల మంది మనము ఉంటుండగా, ఇంతమంది 850 బిలియన్ పీపుల్ ఉంటుండగా మనము ఒక చిన్న రాష్ట్రంగా ఉన్న మనకి కూడా అనువదించబడాలి కాబట్టి ఒక అతను, అంటే ఒక యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ దేశం నుంచి వచ్చిన ఒక అతను, ఆయన పేరు బెంజమిన్ షూల్స్ అండి. ఆయన పేరు ఇది కూడా రాసుకోండి. తెలుగులోకి అనువదించింది ఎవరంటే బెంజమిన్ షూల్స్. సరే మీరు ఎలా రాసుకున్న తర్వాత మనం ఆ స్పెల్లింగ్ ని కరెక్ట్ చేద్దాము. బట్ బెంజమిన్ షూల్స్ అనే అతను ఈ బైబిల్ని అనువదించారు. ఆయన కూడా ఎలా అనువదించారంటే ఒక 30 మంది సంస్కృత పండితుల్ని ఆయన చేర్చుకొని అనువాదం జరిగిందనమాట. సో మీరు ఆలోచించండి,
ఒకవేళ బైబిల్ని మొత్తం మనం ఒక తాటి మీదకి తేవాలంటే మన వల్ల సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదు. బైబిల్ని అనువదించాలంటే సాధ్యపడుతుందా అంటే సాధ్యపడదు. అందుకే ఒక తాటి మీదకి తెచ్చిన ఆ గొప్ప 250 మంది శాస్త్రులకు కానీ, మరి మన తెలుగువారైన మనకి అనువదించి తెచ్చిన బెంజమిన్ షూల్స్ అనే ఒక దైవజనుడి వరకైనా దేవుడు పంపించారండి వీళ్ళందరూ. అందుకే మిషనరీస్ గా కదండి ప్రపంచం అంతా ఎందుకు వీళ్ళు వెళ్ళారంటే దేవుని వాక్యము ఎక్కడ కూడా ఆగకూడదు, సర్వ సృష్టికి అది ముందుకు సాగిపోవాలి అని చెప్పే ఒకే ఒక దృక్పథంతో మనకి చేరిందనమాట. సో హీబ్రూ లాంగ్వేజ్ నుంచి ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో నుంచి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ తెలుగులోకి అనువదించారనమాట. సో మొదటి బైబిల్ వచ్చేసి 1555 ఏడీలో వచ్చిందండి. మొదటి బైబిల్ చేతికి వచ్చింది 1555 ఏడీలో. అది ఎలా వచ్చింది మన చేతికంటే సర్ గుటన్బర్గ్ అనే అతను అప్పట్లో ప్రింటింగ్ ప్రెస్ ని కనిపెట్టారు. సో ఆ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఫస్ట్ ప్రింట్ అయిన బుక్ బైబిల్ అనమాట. హల్లెలూయా. సో ఈ ప్రపంచంలో మొదట ప్రింట్ అయిన బైబిల్ అండి. సో దేవుడికే మహిమ కలుగు గాక. సో సర్ గుటన్బర్గ్ ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ ని కనిపెట్టారో ఆ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా మొదటి బైబిల్ అచ్చయిందనమాట. ఆ బైబిలే మనకి అనేక మంది మిషనరీస్ ద్వారా, సంస్థల ద్వారా మన యందు కూడా చేరి అనేక తరాలు, మన ముందు తరాలు కూడా వాళ్ళు చదివి, లేకపోతే వాళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్మి, ఎందుకంటే మనము ఉన్న దేశము మరి హిందూ దేశం కాబట్టి ఇక్కడ క్రిస్టియన్ మిషనరీలు రాకపోయి ఉంటే మనకు ఆ దేవదేవుడి గురించి తెలిసేది కాదు. కాబట్టి వాళ్ళు ఎంతో ధైర్యంతో ప్రాణత్యాగం చేసి అపోస్తులు కూడా తోమ కూడా వచ్చారు మన దాకా హిందూ దేశం వరకు. సో అనేకమైన ప్రయాణాలు, ప్రాణార్పితాలు జరిగి మన చెంతకి బైబిల్ వచ్చింది. అంత సునాయాసంగా రాలేదండి మనం అనుకున్నట్టుగా. మనం ప్రతిరోజు ఎలా అయితే దీన్ని మనము మరి చాలా మంది చాలా గొప్పగా భావిస్తూ మరి ప్రభు యొక్క వాక్యమే కాబట్టి మనం చదువుతూ ముందుకు సాగుతున్నాం, కానీ చాలా మంది అశ్రద్ధ చేస్తున్నారు. అశ్రద్ధ చేయకుండా మన వాక్య ప్రకారం జీవించినప్పుడు మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మనం కూడా ఈ బైబిల్లో ఒక పుస్తకం లాగా, ఇప్పుడు అపోస్తులైన పౌలు గారు 14 పత్రికలు రాశారండి. ఆయన అంటారు, సరే పౌలు గారు లాంటి సేవ మనలో ఎవరైనా లేచి చేశారనుకోండి, మరి మన పత్రిక కూడా బైబిల్లో రాయబడాలి కదండి. కానీ ప్రభు అంటారు, ఇంతటితో ఈ బైబిల్ చాలు, కానీ ప్రతి ఒక్కరి జీవితం ఒక పత్రిక లాగా. ఆయన దగ్గర ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. క్రీస్తు పత్రిక అయ్యున్న మనం అందరం కూడా మన జీవితాలు కూడా ఒక పత్రికలుగా రాయబడతాయి అన్నమాట. హల్లెలూయా. సో అనేక గ్రంథాల్లో మన జీవిత చరిత్ర కూడా ప్రభు యందు చేసిన ప్రతి కృషి, ప్రయాస, వ్యయం, ప్రేమ అన్నీ కూడా కదండి, అవన్నీ కూడా ఒక పత్రిక లాగా ప్రభు ఎదుట రాస్తారు ఖచ్చితంగా. హల్లెలూయా. సో బైబిల్ గురించి ఉన్న ఉపోద్ఘాతం విన్నాం. మనము ఆదికాండంలోనికి వెళ్ళేటప్పుడు అది రాసింది ఎవరు, అది ఏ ఇయర్లో రాశారో ఒకసారి చూద్దాము. ఇది ఆదికాండం రాసింది మోషే గారు అండి. ఆయన 1513 BCలో రాశారు అనమాట. ఇది ఒకసారి రాసుకోండి. మోషే గారు 1513 BC అంటే బిఫోర్ క్రైస్ట్ రాశారు అనమాట. ఇందాక బైబిల్ అచ్చయినప్పుడు 1555 ADలో అంటే ఆఫ్టర్ క్రైస్ట్. అన్నా డొమినియన్ అంటారు దాన్ని, మనకు తెలుసు. ఇప్పుడు కూడా మనము 2026 ఇయర్లో ఉన్నామంటే దాని అర్థం 2026 ADలో ఉన్నామని దాని అర్థం కదండి. ఎందుకంటే క్రైస్ట్ తర్వాత వచ్చిన విషయాలు కాబట్టి. సో అలానే మనము ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము ఒకసారి చదువుతాము. ఎవరైనా చదవండి. చాలా. సో మొదటిగా ప్రతి ఒక్కరికి తెలిసిన వచనం ఇది. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించారు. అయితే మనం మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదిలో ఎవరెవరు ఉన్నారు, అసలు దేవుడే ఉండాలి. ఎందుకంటే ఆయనకు ముందైతే ఎవరు లేరు. కానీ మనకి తెలియని ఒక చాలా కథ ముందుందండి. అంటే చాలా కాలంలో మనకి తెలియకుండా ముందుకు జరిగిపోయాయి. చాలా యుగాలు మనకి తెలియకుండా ముందుకు జరిగిపోయాయి అన్నమాట. సో మనం ఆది అని తెలుసుకున్నప్పుడు దేవుడు మాత్రమే ఆది అనే ఒక విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే దేవుడి గురించి ఒక 2-3 విషయాలు మనం తెలుసుకొని వెంటనే మనం మనిషి గురించి కూడా ఒక తెలుసుకుందాము. దేవుడు ఏమంటున్నారంటే
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో నేనే ఆల్ఫాయు ఒమేగయు అంటారండి. ఇది దేవుని యొక్క కొన్ని స్టాండర్డ్ డెఫినిషన్స్ అన్నమాట. నేనే ఆల్ఫా అంటే నేనే ఆది అయి ఉన్నా, దాని అర్థం కూడా కిందనే ఇచ్చారు. నేనే ఆది అయి ఉన్నా, ఒకవేళ నేనే అంతమై ఉంటా అంటారు అన్నమాట. సో ప్రభువుతో ఉన్న మనం కూడా ఆయన ఆది వరకు చేసిన విషయాలన్నీ తెలుసుకోగలం. రేపు పొద్దున యుగాంతంలో లేకపోతే అంతం వరకు కూడా, అన్ని యుగాల అంతం వరకు కూడా మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. మనం అందరం కూడా ప్రభువుతో ఏకమైతే ఆది అయి ఉంటాం, మనం కూడా ప్రభువుతోటే అంతంలోకి వెళ్తాం. కానీ ఆయనే ఆది అయి ఉన్నారు, ఆయనే అంతమై ఉన్నారు. అలాగనే ప్రకటన గ్రంథం 2:8లో కూడా ఆయనే మొదటి వాడంట. అనుకోవచ్చు అందరూ కూడా ఎవరంటే మొదటి వాడు అని చెప్పేసి. మన బైబిల్ ప్రకారం మనిషిలాగా ఆదామును మనం చూస్తాం, కానీ దేవాది దేవుడే మొదటి వాడు. ఎందుకంటే ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో మనం అంతా సృజింపబడ్డాం కాబట్టి. ఒకవేళ మీ దేవుడు ఏమై ఉన్నారంటే మనిషి రూపంలోనే మా దేవుడు ఉన్నారు అని చెప్పే ఒక జ్ఞానము, ఒక ధైర్యం మనకు ఉన్నది కాబట్టి అందుకే ఆయన మొదటి వాడు అయ్యారు. ఆయనే కడపటి వాడు కూడా. ఎవరిని లాస్ట్ ఉండే మనిషి లేదా లాస్ట్ ఉండే నరుడు ఎవరు అని మనల్ని ఎవరు అడిగారు అనుకోండి, మా దేవుడే. మొదట ఆయనే ఉంటారు, లాస్ట్ ఆయనే ఉంటారు, ఆది ఆయనే ఉంటారు, అంతం కూడా ఆయనే ఉన్నారనే గొప్ప ధైర్యంతో మనం చెప్పగలం. ఈ మాట స్ముర్ణ సంఘానికి చెప్తున్నారండి. ఆ 7 సార్వత్రిక సంఘాల్లో వన్ ఆఫ్ ది గుడ్ సంఘం స్ముర్ణ. మనం అది ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆ సంఘంగా మనం కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. స్ముర్ణ అనే ఒక వెరీ గుడ్ సంఘం. ఆ సంఘానికి మాత్రమే ప్రభు నువ్వు మారు మనసు పొందుము అని చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందేశారు. వాళ్ళందరూ పొందని వాళ్ళకి చెప్పట్లేదు. వాళ్ళు ఏమంటారంటే సాతాను శోధన చేత నువ్వు ఒక 10 రోజులు చెరలోనికి వెళ్తావేమో, కానీ నువ్వు పట్టుకున్నది గట్టి పట్టుకో, విడిచిపెట్టదు. నువ్వు అంతవరకు అంటే మరణం వరకు కూడా ఉండే నీకు ఆ జీవి కిరీటం ఇస్తానని ప్రభు చెప్తున్నారు అన్నమాట. సో స్ముర్ణ సంఘం లాగా ఎదగాలనేదే మన కోరిక. అందుకే ప్రభు అక్కడ కూడా నేను మొదటిగా ఉండి కడపటి వాడిగా ఉంటా మీ సంఘానికి ప్రభు చెప్తున్నారు. అలాగనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో దేవుని సృష్టికి ఆది అయి ఉన్నారంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు. సరే, ఇది మనకు కొద్దిగా మనకి అర్థమవ్వాల్సిన విషయం. దేవాది దేవుడే అన్ని అయినప్పుడు మరి ఆయన అభిషేకం, ఆయన వాక్యం కదండి, ఆయన యొక్క కుమారుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారంట. దేవుడు ఏదైనా సృష్టి చేస్తే అందులో మొదటివాడు లేదా ఆది అయిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారంట. ఆయన వాక్యమే అంట, మెల్కీసెదెక్ గారే అంట. చూడండి ఎలా ఉంటుంది. సో ఇవి మనం వేసుకున్న బొమ్మలో మనకు అర్థమైపోయి ఉండాలి. ఈ విషయాన్ని లవోదికీయ సంఘానికి చెప్తున్నారు అన్నమాట. సో అక్కడ ఉన్న 7 సంఘాల్లో మహాంతి సంఘమైన లవోదికీయకి చెప్తున్నారు, దేవుడి సృష్టికి నేనే ఆది అయి ఉన్నా. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వస్తుందంటే, మన దేవదేవుడు ఎలా అయితే ఆది అయి ఉన్నారో ఆయన కుమారుడు లేదా ఆయన వాక్యము, ఆయన అభిషేకము, ఆయన క్రీస్తు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆది అయి ఉన్నారు అన్నమాట. ఆయన లేకుండా ఏ సృష్టి జరగలేదు. సృష్టి అంటూ జరిగిందంటే అది యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా జరగలేదన్నమాట. సో ఆ విషయాల మీదనే మనం ముందుకి సాగిపోతూ ఉన్నాం అన్నమాట. హల్లెలూయా. సో ఆది యందు దేవుడు ఎలా అయితే ఉన్నారో అదే ఆది యందు ఇంకొక మర్మం ఏంటంటే అండి, మనం కూడా ఉన్నాం. ఇదే బ్రదర్, మనం ఎక్కడ ఉన్నాం? మనం పుట్టిందేమో. మనకి తెలిసిన జగత్ ఏంటంటే ఈ భూమి. ఈ భూమికి పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనందరినీ ఏర్పరచుకున్నారంట ప్రభు. ఇవన్నీ మనం చూడబోతున్నాం. ఇది ఎలా సాధ్యము అని మనం అనుకోవచ్చు మనం. కానీ ఇవన్నీ మనం చూస్తూ, మనం వాక్యాల ద్వారా నమ్ముతూ, ఫస్ట్ విశ్వసిస్తూ ముందుకెళ్తున్నప్పుడు అది నిజాన్ని మనకు అర్థమైపోతాం. ఇప్పుడు ఇవన్నీ మాటలే ప్రజెంట్ ఆలోచించగలదే, కానీ ఎంతవరకు నువ్వు వెనక్కి ఆలోచించగలవు? ఒకవేళ మన మానవ మేధస్సుతోటి, మన అగోచరమైన మనసుతోటి మనం ఎంతవరకు వెనక్కి చూడగలమో అంతవరకు కూడా మనం ఉన్నాం అన్నమాట ప్రభువులో. ఈ శారీరకంగా లేదు, కానీ ఒక నరుడిగా ఆయనలో మనం ఉన్నామని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. అందుకే మనం కూడా ఆది నుంచి ఉన్నాం కాబట్టి ఉన్నారంటండి. చూడండి ఎలా ఉంటాం. మనకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే ఆది నుంచి కూడా సాతాను ఉన్నాడట. ఆయన కూడా అనేకమైన విషయాలు చేస్తున్నాడు. ఆయన కూడా ఆది నుంచి. మనకు తెలిసిన జీవితం ఈ కొద్ది జీవితమే, ఈ 50, 60 లేదా 30, 40, 20 సంవత్సరాల ఈ జీవితమే తెలుసు మనకి. కానీ ఆది నుంచి కూడా సాతాను ఉన్నట్టు మనము ఒక 2
డైరెక్ట్గా ఓకే అండి, కొద్దిగా ఆడియో ఇష్యూస్ ఉన్నాయి. ఒకసారి మనము మరి దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించడం అని ఎలా అయితే అన్నారో, ఈ భూమి ఆకాశం గురించి కూడా మనం వచనాలు చూస్తే అండి, ఒకసారి కీర్తనలు 33:6 చూద్దామండి. ఒకసారి అవి ఎలా సృజింపబడ్డాయనే మాట చూద్దాము. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగినంట. చూడండి, యెహోవా వాక్కు చేత ఆకాశంలో కలిగిన ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగినంట. ఇది ఇంపార్టెంట్ అండి మన జీవితాల్లో. అంటే అక్కడ ఉండే దేవాది దేవుడు పలుకుతూ ఉండగా, అంటే పలుకుతూ ఉండగానే ఎవరు చేస్తున్నట్టు అవన్నీ ఆయన వాక్యమే వచ్చి, దేవుడు పలుకుతున్నారంటే ఎవరు వచ్చి చేయాలంట? ఆయన వాక్యమే, లేదా వాక్యమైన దేవుడే పలుకుతూ ఉండగా ఆ భూమి ఆకాశం సృజింపబడింది అన్నమాట ఈ మొదటి వచనంలో. అందుకే యోబు 37:12 ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళాన్ని ఆయన సృజించారట. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ నేను వేస్తాను. అదేంటిదంటే, మొదటిగా మన భూమి, ఎందుకంటే మనం దీంట్లోనే పుట్టాం కాబట్టి ఫస్ట్ భూమిని చూస్తే మనకు అర్థమైపోతుంది.
ప్లస్ ఇక్కడ ఒక సీక్రెట్ ఉంటుంది, అది ఏంటంటే నరులకు నివాస యోగ్యమైన భూగోళం అంటా ఉన్నారు. చూడండి, మన భూమి ఏ షేప్ లో ఉందని అందరూ అడగచ్చు. మనం అంటే మనిషి షేప్ లో ఉన్నాం, మరి మన భూమికి ఎలా ఉందండి? లేదా మనము దేవుడి షేప్ లో ఉన్నామని చెప్పొచ్చు. గోళంలా ఉందంట. గోళం అంటే నథింగ్ బట్ అది మనం సర్కిల్ అని, రౌండ్ అని చెప్పొచ్చు, లేదా స్పియర్ అని చెప్పొచ్చు అనమాట. అంటే కొంచెం ఎగ్ ఆకారంలో ఉండాలి, లేకపోతే సర్కిల్ అని అయి ఉండాలి. గోళం అన్నమాట. రౌండ్ అని అయి ఉండాలి, లేదా కొద్దిగా ఇలా అయి ఉండాలి అనమాట. ఎందుకు ఈ విషయం బ్రదర్, ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అని మనం అనుకోవచ్చు. తెలుసండి, చచ్చౌకంలో ఉందంట, స్క్వేర్ షేప్. అంటే ఇప్పుడు చూడండి, మనం ఉన్నది గోళాకారంలో ఉన్న భూమి మీద మనం ఉంటే, మనల్ని ప్రభు ఈ ఏదైతే మన జీవిత యాగము, ప్రయాణము, మనం ఏదైతే యాత్రికులుగా ఉన్నామో, పరదేశులుగా మనం ఉన్నామో, మన అందరి యొక్క ప్రయాణం దేంట్లో జరుగుతుందంటే, దీనికి ఒక మనం వెళ్ళే న్యూ జెరూసలేం, నూతన యెరూషలేం యొక్క బొమ్మ వేద్దాం అనుకున్నా అలా ఉంటుందండి. నూతన యెరూషలేం, ఇది నూతన యెరూషలేం, మీరు రాసుకోండి, ఇది నూతన యెరూషలేం. చచ్చౌకంగా ఉంటుంది అన్నమాట. అది మనం వెళ్ళబోయే ఆ యొక్క భూమి. అలానే మనము ఈ యొక్క భూమి ఎక్కడ పెట్టారో బ్రదర్ అని అడగచ్చు మామూలుగా. ఈ భూమి ఎక్కడ ఉందండి అసలు యాక్చువల్గా? అంటే మనకి ఇప్పుడు ఈ శాస్త్రజ్ఞులు బాగానే చూపెట్టేశారు. మన ఆకాశ మండలంలో మన సూర్యుడు ఉన్నారు. సూర్యుడికి 9 ప్లానెట్స్ అంటే 9 ప్లానెట్స్ ఉన్నాయి. 10 కూడా కనిపెట్టారు, దానికి ఎక్స్ అన్నట్టున్నారు. సో 9 ప్లానెట్స్ ఉంటుండగా మన చిన్నప్పటి నుంచి చూస్తే ప్రభు అంటున్నారు కదా, భూమిని ఎక్కడ పెట్టారంటే యోగు 26:7లో శూన్య మండలం పైన ఉత్తర దిక్కున, మీరు ఏదైతే శూన్య మండలం అని మనం అనుకుంటున్నామో దానికి పైన ఉత్తర దిక్కున అంటండి. అంటే మనం ఉత్తరం ఎట్లా చూడాలి బ్రదర్ మనం అనుకోవచ్చు, కానీ ఒకవేళ మందిరము తూర్పు దిక్కు ఫేస్ చేస్తున్నది. మందిరం ఎప్పుడు కూడా మన నిర్గమకాండం 25-30 కానీ 35-40 కానీ మనం చదువుకొని మందిరపు బొమ్మ మనం వేసుకున్నప్పుడు తూర్పు ఇదేది అనుకోండి, ఉత్తరం ఇటు రావాలి మనం. సో మనం కూడా ఆకాశ మండలాన్ని ఒకవేళ ఊహించామనుకోండి, చూస్తున్నాం అనుకోండి, ఆ ఆకాశ మండలంలోకి వెళ్ళి తూర్పు అటైతే ఉత్తరం సైడ్ వస్తారు అనమాట. నేను చూసేటప్పుడు ఇటు, మీరు చూసినప్పుడు ఇటు వస్తుంది అనమాట. ఆ ఉత్తర దిక్కున పెట్టారనమాట ఈ భూమిని. అక్కడ ఆకాశ విశాలను ఆయన పరిచి శూన్యం పైన భూమిని వేలాడదీశారంట. ఎందుకంటే ఉత్తరం సైడ్ పెట్టారు ప్రభు అని మీరు అడవచ్చు. ఇన్ని దిక్కులుంటే కదా తూర్పు పెట్టవచ్చు కదా, మందిరమే తూర్పు దిక్కున ఎదురుగా ఉంటే మరి ఉత్తర దిక్కు ఎందుకు పెట్టారని మీరు అడిగితే అక్కడ కూడా ప్రభు ఆన్సర్ ఉన్నది. యోగులోనే 23:9 మనం చూసినప్పుడు చదవండి. ఆయన పనులు జరిగించి ఉత్తర దిశ చాలండి. ఆయన పనులు ఎక్కడ జరుగుతూ ఉంటాయి ఏంటండి? ఉత్తర దిక్కున జరుగుతూ ఉంటాయి పనులన్నీ. ఇప్పుడు మన భూమి కూడా శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఉన్న శూన్యంలో ఎందుకు వేలాడదీశారంటే ఆయన పనులన్నీ అక్కడ జరిగించడానికి. ఇప్పుడు మన మధ్య కూడా ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మనం ఎందుకు వచ్చి శనివారం ఇక్కడ కూర్చొని వింటూ ఉన్నాం. మనము ఎన్నో పనులు ఉన్నాయి మనకు కూడా. మరి ప్రభుకి పనులు ఉన్నాయి, ఆయన పనులు జరగాల, మన పనులు జరగాలి. అందుకే ప్రభు ఏం చేస్తారంటే, ఒకవేళ నీకు తెలిసిన ఈ కొద్ది జ్ఞానం, కొద్ది కనుచూపు మీద, నీకున్న కొద్ది వసతులే, కొద్ది మంది ఫ్రెండ్సే, ఉన్న 2 తల్లిదండ్రులు, ఇంత స్నేహితులు, ఇవన్నీ నీకున్న నా పనులు మాత్రం ఈ భూమి అంతటి మీద జరిగిస్తా అంటారు. మన జీవితాలు ఏంటంటే ఆ భూమిలో నాకున్న జీవితం. కానీ ప్రభు అంటున్నారు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు పని చేసినా చేయకపోయినా, నా పనులు మాత్రం ఈ ఉత్తర దిక్కునే భూమిని వేలాడదీశా, ఆ ఉత్తర దిక్కునే నా పనులన్నీ జరిగిస్తా అంటారు. అందుకే ఈ భూమి మీద అనేకమైన పనులు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ మనం ఆ పనిలో నిమగ్నమై ఉన్నా, మన పాలు పొందుకున్నా పొందుకోకపోయినా పనులు అయితే జరిగిపోతున్నాయండి. హల్లెలూయా. అందుకే ఇన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి, ఉత్తర దిక్కున ఇన్ని పనులు జరుగుతున్నాయి కాబట్టి దేవుని పనులు, మనం ఆ పనుల్లో పాలిభాగస్తులు పోదాం. అవుదామంటే ఆ పనుల్లోనే పాలిభాగస్తులు అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ మనం ఆ పాలిభాగస్తులు లేకపోతే, యోగు గారు అంటారు ఆయన కష్టాల్లో, నేను ఉత్తర దిక్కుకి వెళ్తే ఆయనకి కనిపించలేదంట, ఆయన ముఖము దక్షిణపు దిక్కు పెట్టేసుకున్నాడంట ప్రభు. అలా ఉందనుకోండి మన పరిస్థితి. ప్రభు ఉన్నదే ఉత్తర దిక్కు. ఆయన పనులని మనం ఒకవేళ ఉత్తర దిక్కు వెళ్తే ఆయన అక్కడే ఉండి ఆయన పనులు చేస్తూ ఉంటారు. సపోజ్ మనం అక్కడికి వెళ్ళి ఆయన పనులు చూడలేకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడంటే దక్షిణపు దిక్కుకి ఆయన ముఖాన్ని తిప్పుకున్నారంట. మనకు కనిపించదు. ఆయన ముఖ దర్శనం చేయడం ఇక అసాధ్యం మనకి. అందుకే మనము
మన యొక్క కార్యాలన్నిటి మీద శ్రద్ధ వహించి ఆయన ఉత్తర్దికి మీదే ఫోకస్ చేద్దాం. అక్కడ ఉంటే అతి శ్రేష్టమైన పనులన్నీ కూడా అలాంటి పనుల దగ్గరికి మనం వెళ్ళాలని ప్రభు మనకి ఇవన్నీ రాసి పెట్టారన్నమాట. హల్లెలూయా. అయితే ఉన్న భూమితో పాటుగా మనం వెళ్ళబోయే భూమిని వేశారు. ఓకే, నూతన యెరూషలేము ఉన్నదేమో భూమి, మనకి ఇదేమో భూమి, అదేమో నూతన యెరూషలేము అనే అది కూడా భూమే కదండి. ఇప్పుడు నూతన యెరూషలేము అంటే ఏదో కాదు కదా. మనకెట్లయితే ఆకాశము భూమి ఉందో ఆ నూతన యెరూషలేము కూడా ఆకాశము భూమి ఉంటుంది అందులో కూడా. కానీ మన దగ్గరైతే గోళాకారంలో ఉంటుంది భూమి, అక్కడ మాత్రం చచ్చౌకంగా ఉంటుంది, స్క్వేర్ షేప్ లో ఉంటుంది అన్నమాట భూమి. అది మాత్రమే మనం ఆలోచించగలగాలి. అయితే వీటితో పాటు ఇంకొక 2 భూముల్ని ప్రభు మనకి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇవి మనకు అవసరం అంటే మన ప్రక్రియలో మనం నూతన యెరూషలేముకి వెళ్ళే ముందు మన మీద ఇంకొక భూమి ప్రభుత్వం చేస్తుంది మన మీద. అది ఏంటిదంటే పరలోకం కదండి. అందుకే ఇప్పుడు చూడండి, యోహాన్ గారు ప్రకటన గ్రంథంలో ఏ పరలోకాన్ని చూసింది? మనం ఉండబోయే భూమిని గారు చూసింది. ఆయన మనకంటే పైన ఇంకొక లోకం ఉన్నది, అది దేవదూతల లోకం. అక్కడ పరలోకం ఉన్నది. ఆ పరలోకమే మన మీద ప్రభుత్వం చేస్తూ ఉందన్నమాట. మన మీద గవర్నమెంట్ మనం అనుకుంటాం, మనం ఎన్నికైన బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, లేకపోతే ఇంకెవరో టీడీపీ వాళ్ళు అనుకుంటాం. కానీ ఈ గవర్నమెంట్ ఓన్లీ మన బాగోగులు చూడడానికి ఉన్న ఒక ఫెసిలిటీస్ కి తప్ప యాక్చువల్ ప్రభుత్వం అసలు ఆ అధికారులను పెట్టితే ఆ ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ఆదేశంతో. సో అందుకే మనకి మనం ఉన్న భూమి కాకుండా మన మైండ్ ఎక్కడెక్కడ ఉండాలని చెప్తున్నాం. మనం దేని గురించి ఆలోచించవచ్చు అనే విషయాలు చూసుకుంటే అంటే ఇక్కడ ఉన్నది పరలోకం. ఇది పరలోకంలో రాసుకోండి. ఇది దేవదూతల లోకం అని రాసుకోండి. ఇంకొక పేరు దేవదూతల లోకం. ఎందుకంటే అంటే ఇక్కడ నుంచి చాలా విషయాలు జరుగుతున్నాయి. అసలు ప్రకటన 4వ అధ్యాయంలో పరలోకపు తలుపు తెరవబడిందంటే యోహాను గారు చూస్తుంది ఈ లోకం యొక్క తలుపు తెరవబడి ఉండడమే చూసింది ఆయన. ఇదేంటి బ్రదర్ అంటే ఇది కూడా పరలోకమే మనకి. ఇప్పుడు దేవుడు కూడా మారు మనసు పొందండి అని ఎందుకు చెప్తున్నారండి? పరలోక రాజ్యం సమీపించి ఉన్నదంట. అంటే ఈ పరలోక రాజ్యం సమీపించట్లే మనకి. దీనికి టైం అయితే ఉంది. యాక్చువల్గా ఈ పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది. చౌకంగా ఉన్న ఆ నూతన యెరూషలేము అనే పరలోకం మనకి సమీపిస్తూ ఉంది. కాబట్టి మీరు త్వరగా మారు మనసు పొందండి అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఇది ఇంపార్టెంట్. ఇది ఒక పరలోకం. ఇక్కడ కూడా రాసుకోండి పరలోకమే మనది. కానీ లోకం అన్ని కూడా ఏంటంటే పరలోకాలే. అందుకే ఇక్కడ ఒక పరలోకం అని రాసుకోండి. కానీ వీటికి పేర్లు కావాలి. మరి ఇన్ని పరలోకాలు అయితే ఎక్కడ ప్రజలవచ్చు. కాబట్టి మన భూమి కాకుండా మొదటికి ఉన్న లోకం పరలోకం అని రాసుకోండి. ఇక్కడ నెంబర్ 3 అని రాస్తున్నా. మధ్యలో ఇంకోటి ఉన్నది. పరలోకం దేవదూతల లోకం అని రాసుకోండి. ఈ పరలోకం పేరు నూతన యెరూషలేము. అది ఒక కొత్త ఆకాశము, కొత్త భూమిని నేను చూస్తున్నాను. యోహాను గారు ఎట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అంటారు 1-2 వచనాల్లో, ఆ లోకము నూతన యెరూషలేము అన్నమాట. మధ్యలో ఇంకొక లోకం ఉన్నది. ఈ లోకం పేరు ఏంటో చెప్పగలరా? పరదైస్. ఇది కూడా పరలోకమే. మనకి తెలియని 3 పరలోకాలు ఉన్నాయన్నమాట. మనకి బైబిల్లో పొందుపరిచిన విషయాలే. అనేకమైన ప్రపంచాలు ఉన్నాయండి. అనేకమైన భూములు, అనేకమైన ఆకాశాలు, అనంతమైన ఆకాశ మండలం, ఆకాశ విషయాలు, మన ఆలోచన ఇవన్నీ భూమికి పైన ఆలోచిస్తున్న విషయాలు. మనం ఎక్కడో లోపల ఇంకా మన దగ్గర రాలా. మన దగ్గర రావడానికి చాలా టైం ఉంటుంది. ఫస్ట్ అసలు రాకముందే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మనం ఉంటున్న భూమి ఏదైతే ఈ భూమికి ఒక భూమి ఆకాశం ఎట్లయితే ఉన్నదో ఈ పరలోకానికి కూడా భూమి ఆకాశం ఉంది. మీరు ఎట్లా చెప్తారని అడగవచ్చు. చెప్తా ఆ విషయాలు కూడా. ఎందుకంటే ప్రభు దీని యొక్క మెయిన్గా ఈ పరలోకం దేవదూతల లోకం లాంటి నమూనానే మనకి తయారు చేశారు అనమాట. కాకపోతే డిఫరెంట్ మెటీరియల్ అనమాట. మన దగ్గర ఉన్న ఈ మట్టి ఒక డిఫరెంట్ పదార్థం. మనకి పెట్టిన పదార్థం డిఫరెంట్ మెటీరియల్. అందుకే దేవదూతను చూసినప్పుడు మనిషిని చూసినట్టు కనిపించదు. వాళ్ళు దేవదూతలానే ఉంటారు. ఇప్పుడు గాబ్రియల్ కానీ మిఖాయేల్ కానీ మీరు చూసారనుకోండి ఎక్కడన్నా కళలో, వాళ్ళు మనలో ఉండరు. వాళ్ళు దేవదూత ఆకారం వేరు, వాళ్ళ మహిమ వేరు. మనం మట్టి శరీరంతో ఉన్నాం ఇక్కడ. సో మన పదార్థం వేరు, వాళ్ళని తయారు చేసిన పదార్థం వేరే ఆ లోకంలో.
అదేంటో మనకు తెలియదు. ఇప్పుడు ఈ లోకంలోనే సాధారణ వీళ్ళందరూ కూడా ప్రభు ఎదురులోకి అందరూ తటస్థించిన ఒక దినం ఉన్నది. ఆ దినం అందరూ ఎందుకు వచ్చారంటే ఇక్కడున్న పదార్థాలు, ఇక్కడున్న మహిమలు, ఇక్కడున్న ఒక గవర్నమెంట్ వేరే, కానీ ఆ గవర్నమెంటే మనల్ని పాలిస్తూ ఉన్నది. అది గుర్తుంచుకున్నాం. అందుకే మన దేవుడు ఆకాశం ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. మనకున్న ఆకాశం అంటే ఇదన్నమాట. ఇక్కడ ఉన్నారు మన ప్రభు. ఇక్కడ నుంచి ఆయన సింహాసనం వేసుకుని ఇక్కడ మనల్ని ఆర్డర్ చేస్తూ ఉన్నారు అనమాట. అయితే మధ్యలో పరదేశ్ అనే ఇంకొక లోకం ఉన్నది. ఒకసారి 2 కొరింథీ 12:1 చూద్దామండి. ఒకసారి 2 కొరింథీ 12:1. ఆకాశం ఉందనుకోండి, ఇదేమవుతుంది? ఎన్నో ఆకాశం అవుతుంది మనకి. ఫస్ట్ది మొదటిది అవుతుంది, అంతే కదండి. మన భూమికి ఒక ఆకాశం ఉందా? ఉంది కదండి. అందరూ భూమికి ఒక ఆకాశం మొదటిది అవుతుంది. మరి పరలోకంలో ఉన్న ఆకాశం ఏమవుతుంది? రెండోది అవ్వాలి, అంతే కదండి. మరి పరదేశంలో ఆకాశం మూడోది అవ్వాలి. ఇక్కడికి యోహాన్ గారు వెళ్ళినట్టు మనం చూసాం. ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు. ఇక్కడ మనమంతా ఉన్నాం. మరి పరదేశికి ఎవరు? ఇప్పుడే చదివాము. పౌలు గారు వెళ్ళారు ఇక్కడికి. పౌలు గారు అక్కడికి వెళ్ళినట్టు చూసాం 2 కొరింథీ 12:1. మరి నూతన నివేశనకు ఎవరు వెళ్ళిపోతున్నామండి? మనం అందరూ వెళ్ళిపోతున్నాం. ఎవరైతే ఉపదేశకులుగా, కాపరులుగా, సువార్థికులుగా, ప్రవక్తలుగా, అపోస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం వెళ్తారన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు చిందించిన రక్తానికి సమానమైన సంపూర్ణత కలగలవారమవునట్లు ఆయన వచ్చింది భూమి మీద. గుట్టిగా మార్పుని పొంది బాప్తిజం తీసుకుంటే ఎలా చాలా ఉన్నాయి. తర్వాత అదొక మొదటి స్టేజ్. ఈ పాపాల నిమిత్తం బాప్తిజం తీసుకున్న ఒక స్టేజ్. తర్వాత అక్కడ చెప్పేది అక్కడికి వచ్చింది. ఎందుకంటే ఆత్మకాపుదల లేదు మనలో కదండి. ఎంతమందికి తండ్రి నన్ను నడిపిస్తున్నారు, కుమారుడు నన్ను నడిపిస్తున్నారు, పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తున్నారు ఎంతమందికి తెలుసండి మనకి. అవి మనకి తెలియదు కాబట్టి మొదటి బాప్తిజం తోటి ఆగకూడదు. మనకి ఇంకా 2 బాప్తిజాలు ఉన్నాయి. అది హోలీ స్పిరిట్ బాప్తిజం, పరిశుద్ధాత్మ బాప్తిజం, అగ్నితో బాప్తిజం జరగాలి. ఇవి జరగకుండా లేదండి. ప్రభు పెట్టిన ప్రణాళిక అది. అవి జరగకుండా ఎవ్వరూ కూడా నూతన యెరూషలేములోకి వెళ్ళడం అసాధ్యం, సాధ్యం కాని విషయం. అంత సింపుల్ కాదు. అందుకే మనం వెళ్ళే మార్గం ఎలా ఉంది? ఇరుకు, సంకుచితంగా ఉందంట. టాయిల్, ఎక్కువ టాయిల్, చాలా శ్రమ ఉందంట ఇందులో. ఏంటో ఇంత భయపెడతారు, మొత్తం వేదనలు శ్రమలేనా అంటే సంతోషం కూడా ఉన్నది ప్రభులో మనకి కదంటే. ప్రభులో ఉన్నాం కాబట్టి మరి అట్లీస్ట్ సాధారణ యొక్క శోధనలు, ఆ శోధకుడి యొక్క బాధల నుంచి మనం విముక్తులం అవుతున్నాం. ఈ శ్రమలు, మహాశ్రమలు ఇవన్నీ తప్పవు. ఈ బాడీ జయించాల్సిందే. అందుకు ఈ శరీరాన్ని జయించాలి, బయట సాతాన్ని జయించాలి. మన ముందున్నవి ఇవి 2. సో అలా మనల్ని ప్రభువు మన దగ్గర ఉన్న ఈ 4 లోకాలని కూడా పొందుపరిచారు. ఇక్కడ కూడా మనకి మనం ఎట్లాగో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. అక్కడ కూడా కొత్త ఆకాశం, కొత్త భూమిని చూస్తున్నాడంట యోహాన్ గారు. ఆ 4వ పరలోకం గురించి కూడా నూతన యెరూషలేము. అంటే మనకు కనిపిస్తున్న మిగతా లోకాలన్నింటిలో కూడా ఆకాశము, భూమి ఉంది అని గ్రహిద్దాం మనం అందరం. హల్లెలూయా. మన ప్రభుత్వం పరలోకం చేస్తాం. మరి పరదేశంలోకి ఏముంది? పరదేశంలోకి తీసుకెళ్లి ప్రభు 9 మంది ఆత్మల్ని పెడుతున్నారు. అవన్నీ మనం తర్వాత చూస్తాం, ఇప్పుడే అవసరం లేదండి. పరదేశంలోకి కూడా పౌలు గారు వెళ్ళారు. పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు తినిపిస్తా అంటారు. అంటే జీవవృక్ష ఫలం మన భూమి మీద పెట్టే ఏదే వనంలో ఇక్కడ పెట్టారు. రేపు పొద్దున నూతన యెరూషలేములో మనం వెళ్ళబోయే లోకంలో కూడా పెడుతున్నారు ప్రభు. సో చాలా విషయాలు కూడా మనకి యాస్టీస్గా జరుగుతున్నాయి. మనకి నమూనా లాగా ఉన్నాయి అన్నమాట మిగతా లోకాలు. ఇవి గ్రహిద్దాం. హల్లెలూయా. అయితే ప్రభు కొన్ని కార్యాలు చేస్తారండి. కొన్ని మాటలు కూడా మనం వింటూ ఉంటాం. ఎందుకంటే మనం ముందుకు వెళ్తున్న కొద్దీ కొన్ని వింటూ ఉంటాం. అవి ఏం మాటలంటే ప్రభువే సృజిస్తారు అన్నమాట. సరే అర్థం చెప్తాం. ప్రభువే సృజిస్తారు. ఎక్కడైనా మీరు ఈ మాట వింటే, సృజించడం అనే మాట మీరు వింటే అది ప్రభు చేసిందని గ్రహించాలి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువు సృజించేటప్పుడు ఏ పదార్థాన్ని వాడరు. ఫ్రమ్ నథింగ్, అసలు ఏమీ ఉండదు అక్కడ. ఇక్కడ గాలి, ఈ గాలిలో సృజించక పెడతారనమాట. ఇంకా సృజించిన తర్వాత పదార్థం ఏర్పడుతుంది తప్ప అసలు ముందు అసలు ఏమీ ఉండదు అక్కడ. అందుకే శూన్యంలో భూమిని చేయడం అంటే అసలు అక్కడ ఏముందో, ఏ పదార్థం వాడారో అసలు ఆయన మాట ద్వారానే అవి జరిగిపోయినాయి తప్ప ఆయన పదార్థమే వాడదు. సృజించడం అనే మాట మనం బైబిల్లో ఎక్కడ చూసినా అది మీరు గుర్తుపడ్డారు. సో ఇక్కడ నేను దేవాదేవుడిని
సర్కిల్ వేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఆయన అన్ని చేస్తున్నారు కాబట్టి ఆయన అన్ని చోట్ల ఉంటారు, కానీ సపరేట్గా నేను ఇక్కడ వేస్తాను. ఒకవేళ అనంతమైన దేవుడిని మనం ఎక్కడ చూడాలనుకుంటే దేవుడు ఇక్కడే ఉన్నారు. సో ఆయన ఏం చేస్తున్నారంటే సృజిస్తూ ఉన్నారు, సృజించుట. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆయన వాక్యం, ఆయన ఊహలో ఏదైతే ఉన్నదో అట్లా అనేస్తున్నారనమాట, అది జరిగిపోతుంది. ఆయన అనాలోచితంగా చేయట్లేదు, ఆయన చేస్తున్నారంటే ఎండు వరకు ఆలోచించి చేస్తున్నారన్నమాట. మనం కూడా ఏమైనా పని స్టార్ట్ చేస్తే ఆ స్టార్టింగ్కే తెలుసు మనకి, ఎండింగ్ ఏమైందో ఇక మనకి తెలియదు, మధ్యలో కూడా వదిలేస్తాం మనం కదండి. అలా ఉండదు దేవుడి పని. ఆయన చేశారంటే ఇవన్నిటికీ అతీతమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. మన హృదయానికి అగోచరం మానవ మనసుకి. సో అవి ఫైండ్ అవుట్ చేద్దామని, అవి కొద్దిగైనా మనం తెలుసుకుందామా అనేది మన ప్రయత్నం మన జీవితాంతంలోనికి. ఇంకా ప్రభు యోగు గారిని అయితే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నావు. ప్రభు నాకు ఐడియా లేదంటే, నువ్వు నాతోనే ఉన్నావు, అప్పటికే నువ్వు వృద్ధులు అయిపోయావు, నువ్వు ముసలివాడు అని చెప్తున్నారంట. ఆయన ఇంకా అమ్మబడుతుంటే కొట్టలేదు. ఇంకా యోగు చూడండి ఎలా ఉంది అంటే, మనల్ని కూడా క్వశ్చన్ రేపు పొద్దున వేస్తే మనం ఇక్కడే ఉన్నాం ప్రభులో. భూమి పునాది వేసినప్పుడు ఇక్కడి నుంచే చూస్తూ ఉన్నాం, మనం కూడా అన్ని చూస్తున్నాం, మర్చిపోయాం యాక్చువల్గా. ఎందుకంటే మన కళ్ళకు గుడ్డితనాన్ని కలిగజేశారు. ఎందుకంటే మనం వేసుకున్న ముసుగులు ఇవన్నీ తొలగించి, గుడ్డితనం తొలగించి, ఈయన నేత్రముల్ని ఓపెన్ చేయి ప్రభు అన్నప్పుడు చూడగలం అవన్నీ. యోగుకి అర్థమైపోయింది, ఆయన చూసే ఉంటాడు. క్వశ్చన్ యోగుకి వేశారంటేనే ఆయన తీసుకెళ్ళి చూపెట్టేసి ఉంటారు. భూమికి నేను పునాది వేసినప్పుడు నువ్వు ఇచ్చేస్తాను అంటే వెనక్కి పాస్ట్కి తీసుకెళ్ళిపోతున్నారు. మనం కూడా ఇంత ముందుకు వచ్చేసాం కదా బ్రదర్, ఎప్పుడో భూమి సృష్టించిన విషయాలు మనకెందుకు అనుకోవచ్చు. నువ్వు వెనక్కి వెళ్ళి చూసినప్పుడే ప్రజెంట్ నీ సిచ్యువేషన్ అర్థమవుతుంది. ముందు ఏం జరగకపోవాలో అది మనకు అర్థమవుతుంది అనమాట. హల్లెలూయా. సో అందుకే ప్రభు ఎప్పుడు కూడా సృజించేశారు ఇవన్నీ కూడా. అందుకే భూమి ఆకాశములను సృజించరు, అవి అంతకు ముందు లేవు. ఏ పదార్థం కూడా తీసుకోలేదు ఆయన మాట అన్నారు భూమి ఆకాశం, భూమి ఆకాశం, భూమి ఆకాశం, భూమి ఆకాశం జరిగిపోయింది. ఇట్లాంటివి కొన్ని వందల వేల లక్షల మిలియన్స్, ఇన్ఫినిటీ, ఇన్ని ప్రపంచాలు ఉన్నాయి. ఎన్ని నక్షత్రాలను మనం లెక్క పెట్టలేమో అనేకమైన ప్రపంచాలు ఉన్నాయి. ప్రతి ప్రపంచంలో కార్యాలు జరుగుతుంది. మనకి మాత్రం మచ్చుకి ఒక 4 ప్రపంచాలను చూపిస్తా ఉన్నారు ప్రభు. హల్లెలూయా. సృజించేసారు, చాలా కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి. మనం చాలా మధ్యలో వచ్చాం, మనం ఆరంభంగా మొదలుపెట్టే లేవు అన్ని తెలుసుకోవడానికి కదండి. మనం చాలా 4,000 సంవత్సరాల తర్వాత మనం వచ్చాము. సో సృజించిన తర్వాత ఏం చేస్తారంటే, సృజన అనేది నేను చెప్పే ఇంతకు ముందే ఏ పదార్థాన్ని యూజ్ చేయట్లేదు, పలుకుతున్నారు, జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందంటే పుట్టించడం జరుగుతుంది. పుట్టించడం ఇదేంటంటే, ఇప్పుడు చూడండి, ఫస్టే ఒక అమ్మ లేదు అక్కడ పుట్టించడానికి కదండి. ఇప్పుడు ఆదాముని కనాలంటే ఎవరు కావాలంటే అక్కడ ఒక అమ్మ కావాలంటే ఖచ్చితంగా అమ్మ లేదు. ఫస్ట్ ఏ అమ్మ లేదు. ఆదామును మాత్రం ఏం చేశారంటే ప్రభు పుట్టించారు, చేసేసారు మొత్తాన్ని. ఆయన నరుడిగా చేసేసి ఆయన్ని భూమి మీదకి తెచ్చి పుట్టింపజేశారు. అయితే మిగతా ఉన్నాయి కొన్ని విషయాలు మనము చూడబోతున్నాం. అంటే ఇప్పుడు భూమి ఉంది, భూమి సమస్త గడ్డిని, చెట్లను, వృక్షాలని అదే పుట్టించేయమంటే పుట్టించేసింది, మొలిపించింది అన్నమాట. ఆ మాట పుట్టించడం అనే మాట బదులు భూమి ఎప్పుడు మొలకలు ఎత్తుతుంది అని మనం మాట అంటాం కదా. ఇది ఒక మాట డిఫరెన్సే, కానీ యాక్చువల్గా చెప్పాలంటే భూమి పుట్టిస్తుంది. ఆ యొక్క గడ్డిని, వృక్షాలని, మనం తినే ఫలం గల వృక్షాలని, ఇవన్నీ కూడా. జలముల్ని మనం మళ్ళీ చూస్తాం, అవన్నీ మనం క్లియర్గా ఇంకా చూస్తాము. జలముల్ని కూడా, మత్స్యాలని, పక్షుల్ని పుట్టించమంటే అవి కూడా పుట్టించేస్తున్నాయి. అవి పుట్టిస్తున్నాయి, ఓకే, ఇక్కడ ఆల్రెడీ కలగజేశారు కాబట్టి పుట్టిస్తున్నాయి. కానీ అసలు సృజించింది ఎవరు వాటిని? దేవుడు. ఇప్పుడు మత్స్యానికి ఈ షేప్ ఎట్లా రావాలి? ఈ యొక్క ఫిష్ ఉంటే, కొరమైన ఫిష్ కి ఈ షేప్ ఎట్లా రావాలి? షేప్ తయారు చేసింది ఎవరు? దేవుడే. పుట్టించింది జలము, సముద్రం పుట్టించింది, అంతే కదండి. అట్లనే దేవాదేవుడు మన నరులందరినీ కూడా సృజించింది ఎవరంటే దేవుడు. పుట్టిస్తా ఉంది, ఒక అమ్మ కడుపు నుంచి పుడుతూ ఉన్నాం మనం అందరం, ఇది గ్రహిస్తాం. హల్లెలూయా. సో సృజిస్తా ఉంది దేవుడైతే, అవుట్ ఆఫ్ నథింగ్ అండి. ఇప్పుడు నన్ను కూడా సంజీవుని నేను సృజించానని ప్రభు అనుకుంటే, అవుట్ ఆఫ్ నథింగ్, నో వే, అసలు నాకు ఎక్కడ బ్యాక్గ్రౌండే లేదు. నేను పుట్టేసి ఒక నరులాగా మా అమ్మ కడుపులో ఒక 9
పెట్టారు నన్ను, ఆమె పుట్టించింది నన్ను, ఆమె ద్వారా వచ్చాయి ఈ లోకానికి. ఇది గ్రహించాలి మనం. సృజించేది ఎప్పుడు ప్రభు, పుట్టించేది మన అమ్మ అన్నమాట. లేదు ఈ లోకంలో ఉన్న అప్పట్లో పుట్టించిన, ఫస్ట్లో భూమి పుట్టించిన అప్పట్లో కొన్ని విషయాలు, ఈ జంతువుల్ని, మత్స్యాలని, పక్షుల్ని, గడ్డిని, చెట్లని, జంతువులు చేస్తారు, భూమి చేత పుట్టింపజేస్తున్నారు ప్రభు. ఇవి జరిగింది. నెక్స్ట్ ఇంకో మాట ఉంటుంది, అదేంటంటే నిర్మించుట. ఇప్పుడు నిర్మించడానికి ఏంటంటే పుట్టేసాం మొత్తానికి, ఎదుగుతూ ఉన్నాం ఆటోమేటిక్గా. మనం మెచ్యూర్ ఏజ్ అంటే 30 సంవత్సరాల వరకు ఎదుగుతూ ఉంటాం మనం. 30 వచ్చిన తర్వాత ప్రభు అంటారు కదా, యేసుక్రీస్తు ప్రభువులో బాప్టిజం తీసుకునే ఏజ్ అది 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలకే యాజకత్వం చేయాల్సిన స్టేజ్. 20 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా మందిరపు పనులు చేయాల్సిన వయసు అది. కానీ మనం ఎక్కడున్నాం? మనమంతా చేయాలి ఆ ఏజ్లో. కొద్దిమంది ఏజ్లో ఉన్నోళ్ళు చేసే అవకాశం ఉంది, కానీ ఏజ్ దాటిపోయిన నాలాంటి అవకాశం లేదు. అందుకే ప్రభు ఏం చేస్తున్నారంటే, నేను సృజించా, పుట్టించా, మిమ్మల్ని నిర్మించాను. ఏంటి? ప్రభు పనులు చేయడానికి నిర్మించాలి మిమ్మల్ని అందరూ కదండి. ఇప్పుడు ఎందుకు మీరంతా వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే, మీరు సృజింపబడ్డారు, పుట్టింపబడ్డారు, ఇప్పుడు నిర్మించబడుతున్నారు మీరంతా. మీ నిర్మాణం. అందుకే రేపు పొద్దున నూతన యెరూషలేము ఎలా అయితే నిర్మాణం కలగలిగిందో, ప్రాకారాలు ఎలా అయితే కట్టబడ్డాయో, గుమ్మములన్నీ ఏదైతే కట్టబడ్డాయో, ఆ ప్రాకారాల కింద పునాదులు ఏవైతే వేయబడ్డాయో, అలాంటి పునాది తెలుసుకోండి. అలాంటి గుమ్మములాగా తయారవ్వాలి. అలాంటి సిటీ, యెరూషలేము అనే సిటీయే ఎలా అయితే నిర్మాణం గావించబడదో అలా మిమ్మల్ని నిర్మాణం చేస్తా అంటారు ప్రభు. హల్లెలూయా. సో ఇలాంటి గొప్ప మహత్భాగ్యంలోనికి తీసుకెళ్తారు ప్రభు. నిర్మాణం అంటే మామూలుగా లేదండి మనకి. ఎవరైతే నిర్మాణం ఉండడో, ఎవరి ఇల్లైతే బండ మీద కట్టబడదో ఆ యొక్క పునాది మీద కదండి, ఏమైపోతుంది? పడిపోతాం. ఎందుకంటే వాడు నిర్మాణం సరిగ్గా లేదు. వాడు నిర్మించబడట్లా, వాడు కట్టే ఇల్లు నిర్మించబడట్లే, వాడు కట్టిన మందిరం నిర్మించబడట్లా, నిలబట్లా. ఇది అర్థం చేసుకుందాం. అందుకే ప్రభు అనేకమైన అతీతమైన విషయాల నుంచి మనం తీసుకెళ్తూ ఉన్నారు అన్నమాట. సో మనం ఆలోచించాల్సింది ఈ 3 విషయాలు పెట్టి, ఎందుకంటే ఇవే చూస్తూ ఉన్నాం మనం. నెక్స్ట్ మొదటి దినములో ఏం జరుగుతాం, 2, 3, 4 ఈ 7 దినముల్లో ప్రభు సృష్టిని మనం తెలుసుకోవచ్చుగా జరిగే విషయాల్లో ఈ సృజించుట, పుట్టించుట, నిర్మించుటే జరుగుతాం. గుర్తుంచుకుంటాం. హల్లెలూయా. అయితే ఇంకొన్ని విషయాలు మనం మొదటి దినంకి వెళ్ళకముందే ఇలాంటి బలీయమైన విషయాలు కూడా నేర్చుకుందామని నేను ఆశపడ్డాను. ఎందుకంటే మొదటి దినం స్టార్ట్ అయిపోతే ఆటోమేటిక్గా డేస్కి మనం ముందుకు వెళ్ళిపోవాల్సింది. ఇప్పుడు ఎక్కడ వరకు ఉన్నామో అక్కడ వరకు వెళ్ళిపోతున్నాం మెల్లమెల్లగా. అయితే ప్రభు ఏమంటున్నారంటే, ఆ చేసిన భూమి ఎలా ఉందంటే, ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంతో చాలా. ఇప్పుడు ప్రభు భూమిని చేస్తే నిరాకారంగా శూన్యంగా ఉంటుందండి ఎక్కడన్నా. దీన్ని సృజించింది ఎవరు? దేవుడే. దీన్ని పుట్టించింది ఎవరు? దేవుడే. దీన్ని నిర్మాణం చేయాల్సింది ఎవరు? దేవుడే కదా. ఈ 3 విషయాలు చేస్తున్న ప్రభు సడన్ గా మనం భూమిని చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనానికి వెళ్తే అది నిరాకారంగా శూన్యంగా ఉండడం ఏంటంటే అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది మనకి. అంటే ముందేదో జరిగింది. అదే కదా మనకు వచ్చే థాట్ ఏంటిది? ముందేదో జరిగింది. అది జరగడం వల్ల పర్ఫెక్ట్గా ఉండాల్సిన భూమి, నివాసయోగ్యంగా ఉండాల్సిన భూమి నివాసయోగ్యంగా లేదు. అసలు ఏ మనిషి అక్కడ జీవింపజేసేటట్టుగా లేదు, అక్కడ జీవించేటట్టు లేదు సిచ్యువేషన్. అందుకే ప్రభు ఏమంటున్నారంటే, ఒకసారి యెషయా 45:18 చూద్దాం. యెషయా 45:18 3వ లైన్ చూద్దాం. యెషయా 45:18 ఆయన భూమిని కలుగజేసి స్థిరపరచాడు. నిరాకారంగా చాలండి. దాన్ని నిరాకారంగా ఉండడానికి అంటే సృజించింది ప్రభు కాదు. నిరాకారంగా ఉండడానికి కాదండి దాన్ని సృజించింది, దాన్ని ఆకారంలో ఉండడానికే సృజించారంట. కానీ ముందేదో జరిగింది, మనకి తెలియని కాలం ఒకటి జరిగింది. ఇక్కడ మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అండి, మనం ఎన్ని కాలాలు చూసామండి? సరే 8 కాలాలు అండి చూసింది మనం. ఫస్ట్ 2 ఉపోద్ఘాతాలు అవే కదా చూసింది. 8 కాలాలు చూసాం. మనం మొదటి కాలం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది?
వాగ్దాన కాలం నుంచి స్టార్ట్ అవుతుంది, కరెక్టే కదా? కానీ ఈ వాగ్దానం ఇచ్చే కాలం ముందు ఇంకో కాలం ఉన్నది, జీరో. దాని నెంబర్ ఒకవేళ మనం ఆ 8 కాలాల చాప దగ్గరికి వెళ్ళి ఒక కాలాన్ని ఇంకొక ముందేస్తే ముందుండిన కాలము అని రాసుకుందాం దాని పేరు కదండి. మనకి వాగ్దాన కాలం నుంచి తెలుసు, ఆదికాండం 1:1 నుంచి మన అందరికీ తెలుసు ఏం జరిగిందో, ఎవరికి తెలియకుండా లేదు. కానీ ఆదికాండం 1:1కి ముందు జరిగిన ఒక కాలం ఉందే, అది ఎవరితో తెలుసా అంటే ఎవరైనా? దాని పేరే ముందుండిన కాలము అని రాసుకోండి. ముందుండిన కాలం ఉంటుంది మనకి. అంటే ఆ ముందుండిన కాలంతో అన్ని కాలాలు కలగలిపి 9 కాలాలు అంటే హల్లెలూయా. అందుకే ప్రభు కొంతమందిని ఆ ముందుండిన కాలంలోకి కూడా తీసుకెళ్తారు. ప్రభు ముందేదో జరిగింది, అది మనం తెలుసుకోవాలి. ఎలా ప్రభు? ఎందుకంటే రేపు ఏం జరగబోతుందనే ఆతురత ఎక్కువ మనకి. అందుకే కదండి మన ప్రవక్తల దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతా ఉంటాం? ప్రవక్తలు దగ్గరికి వెళ్ళి ఎందుకు అడుగుతాం? రేపు 90 లేదా 120. ఈ జీవితంలో మనం అడిగేది ఏంటంటే మన వెనకాల కొద్ది కష్టాలు ఏదో చెప్పేసి ముందున్న ఇంకేదో జరగబోయే ఒక మంచి విషయమే చెప్తారు వాళ్ళు జనరల్. కానీ ఒక ప్రవక్త అనేటువంటి ఉంటే అదొక, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ అంట, అది ప్రవచన ఆత్మ అంటాడు. అది ఏం చేస్తుందంటే ఆ ఆత్మ ఎవరిలోకి వస్తుందో ఎన్ని వెనకాల తీసుకెళ్ళి చెప్తా ఉంటుందంట ముందుండిన కాలం. మరి ఎందుకు కొన్ని తెలియాల్సి ఉన్నాయి నీకు. నీ ఉన్న ఈ కొద్ది కాలం జీవితం ఈ భూమి మీద ఆవిర్భాటి వారమే. కానీ ప్రభు అంటున్నారు ఆ ముందునే కాలంలో నువ్వు తెలుసుకో, ఎందుకంటే ఇప్పటి కాలానికి నీకు ఉపయోగపడుతుంది, రేపు పొద్దున రాకడ కాలానికి నీకు ఉపయోగపడుతుంది అని ప్రభు చెప్తున్నారండి. హల్లెలూయా. అందుకే ముందుండిన కాలం చాలా ఇంపార్టెంట్. మనకి వాటి విషయం కూడా మనం కొద్దిగా తెలుసుకుంటూ ముందుకెళ్తాం అన్నమాట. మెయిన్ విషయం ఏంటంటే ప్రభు దీన్ని ఈ భూమిని నిరాకారంగా ఉంచడానికి చేయలేదు, ఆకారంలో పెట్టడానికి చేశారు. కానీ నిరాకారాన్ని ఎందుకో మారిపోయింది. సరే అదొకే, మనం దాని గురించి తర్వాత చూద్దాము. అయితే కంటిన్యూ చేయండి. 1:2 ఆదికాండం 1:2 చీకటి చాలా ఇక్కడ చూద్దాము. ఒకవేళ భూమిని మొత్తం జలాలు నింపేసేయండి, నిరాకారంగా ఉందని భూమి మొత్తం నీళ్ళతో నింపేయబడ్డది. ఇక్కడ మొత్తం చీకటే ఉన్నది, మొత్తం చీకటి. ఇది పరిస్థితి. ఆదికాండం 1:2 చదువుకుంటే ఇది పరిస్థితి మనం చూసేది. ఒకవేళ వెనక్కి నువ్వు చూడగలిగితే ఒకవేళ అలా ఉంది పరిస్థితి. అయితే అగాధ జలములతోటి నింపడం అనేది ఎలా అని మనకి అసాధ్యం తెలుసుకోవడం. కానీ ప్రభు మనకి ఒక మంచి అంటే చాలా మంది నాశనం అయ్యారు, బట్ ఒక సాదృశ్యాన్ని మనకు చూపిస్తారు. ఎక్కడో ఎవరు చెప్పగలరా? అగాధ జలాల ఊటలన్నీ విప్పబడ్డాం, ఆకాశ తూములన్నీ విప్పబడ్డాం. ఎక్కడ జరిగిందంటే నోవాహు గారి టైంలో కదండి. మనం అనుకోవచ్చు 1వ అధ్యాయం 2వ వచనంలోనేమో అగాధ జలాలన్నింటితో నింపబడి చీకటంతా ఉందంటే, మనం ఒకసారి 6వ అధ్యాయం 7వ అధ్యాయము ఆదికాండమే 8వ అధ్యాయము 9వ అధ్యాయము ఇక్కడికి వచ్చేసాం అనుకోండి, అక్కడ ఒక విషయం జరుగుతూ ఉంది. మనం ఒకసారి చూద్దాము. ఆదికాండం 7వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆదికాండం 7:11. నోవహు వయసు యొక్క 600 సంవత్సరం చదవండి. సంవత్సరం 217 దినమున మహానగర జలములు ముట్టలన్నీ ఆ దినమందు విడబడింది. ఆకాశపు తూములు విప్పబడేవి. చాలండి, పెడుతుందండి. మహాగాధ జలముల ఊటలన్నీ విప్పబడ్డాయండి. కింద నుంచి ఊటలన్నీ కూడా విప్పబడ్డాయండి. ఎంత వాటర్ ఉంటుందండి, భూమిని నింపేసి అంత వాటర్ ఉంది. అదైతే మనం గ్రహించగలం. ఇది నోవాహు గారి కాలంలో జరిగిన విషయం చెప్తున్నాం. పైన ఆకాశ తూములన్నీ విప్పబడ్డాయండి. ప్రచండ వర్షం 40 రోజులు రాత్రి పగలు కురిసినందువల్ల ఎత్తైన ఉన్నతమైన స్థలమైన ఏ పర్వతమైతే ఉందో మొత్తం మునిగిపోయింది ఆ యొక్క జల ప్రళయంలో కదండి. ఇది నోవాహు గారి టైంలో జరిగింది. ఒకసారి మళ్ళీ మనం ముందుకెళ్దాం. ఆదికాండం 1:2. నీళ్ళన్నీ నిండినాయి అంటే ముందు భూమికి ఏం జరగాలండి? ఇదేగా జరిగి ఉండాలి మనకి అంచనా ప్రకారం, అంతే కదా. ఇదే జరిగిందని ఎగ్జాక్ట్ చెప్పలేదు, కానీ నువ్వు అట్లీస్ట్ ఒక 6 చాప్టర్లు వెనక్కి ఊహించవచ్చు. ఏంటంటే ముందుండిన కాలంలో కూడా అగాధ
మొత్తం వాటర్తో నింపేశారు. వాటర్తో భూమి అంతా నింపితే నిరాకారం అవుతా అవదా? అవుతుంది కదా. ఆకారం కలిగిన భూమి అంతా నిరాకారం అయిపోయింది ఆ టైంలో. మొత్తం నింపేసి ఇంకా చాలా విషయాలు చేశారండి ప్రభు. మొత్తానికి చీకటిని కలెక్ట్ చేశారు దానిపైన. ఇక్కడ చీకటి అంటే సాతాను అవనుకోండి. ఇక్కడ చీకటి నథింగ్ బట్ డార్క్నెస్. చీకటి ఎట్లయింది? బయట పోతే సాతాను మీద పడుతుంది లేదు, చీకటి అయింది అంతే. రాత్రి అయింది, చీకటి ఇంకో పేరే రాత్రి కాబట్టి రాత్రి అయింది అంతే. అలాంటి చీకటి ఇక్కడ ఉంది, గాఢాంధకారమైన చీకటి ఇక్కడ ఉంది. ఇంతవరకు మనం అర్థం చేసుకుంటే చాలు. సో ఈ రోజును మీరు అంతా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏ రోజు అయితే ఇప్పుడు ఏ రోజు జరిగిందో మనకు తెలుసా అంటే తెలియదు. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ఈ రోజు ఏదైతే మనం చూస్తున్న రోజుని డే 0 అంటాం. అంతే కదా. ఎందుకంటే మొదటి దినము తర్వాత స్టార్ట్ అవుతుంది, కరెక్టా కదా? డే 0. అందుకే ఇలా చెప్పినట్టు ముందుండిన కాలాన్ని 0 అని వేసుకున్నాం మనం. మన కాలాల్లో 8 కాలాలు ఏదైతే వేసుకున్నామో మీరు ఇంకొక లైన్ కొట్టి అక్కడ ముందుండిన కాలం అని రాసుకొని 0 అని నెంబర్ వేసుకోండి. ఇది కూడా ఎప్పుడు బ్రదర్ భూమి నిరాకారంగా అగాధ జలములన్నీ భూమి పైన ఎప్పుడు కమ్మే బ్రదర్ అంటే డే 0 అని చెప్తాం మనం కదా. మనకు అర్థమైతే అది డే 0 జరిగింది. ఎందుకంటే డే 1 ఏం జరుగుతుంది? వేరే విషయాలు జరుగుతున్నాయి. మన డే 1లో మనకి తెలిసిన డే 1 నుంచి కదండి, మనకి తెలిసిన మొదటి దినం నుంచి ప్రభు వేరే విషయాలు చేస్తున్నారు. కానీ మనకి తెలియని ఒక కాలంలో జరిగిన లాస్ట్ డే ఏదైతే నింపేశారో ఇలా లాస్ట్ డే మాత్రం భూమి ఇట్లున్నదన్నమాట. నువ్వు ముందుకెళ్ళి డే 0 చూస్తే అక్కడ అగాధ జలములు భూమిని కప్పేస్తున్నాయి, చీకటి మాత్రం కమ్ముకుంటుందంట. ఇదండి 1-2 అధ్యాయాల్లో మనం తెలుసుకోవాల్సింది ఈ విషయాలు. ఇక్కడ వరకు తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎందుకు అలా జరిగిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ దేవుని ఆత్మ ఒకసారి కంటిన్యూ చేద్దాం. చీకటి తర్వాత అగాధ జలములు కమ్మి ఉంటారు. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. ఇప్పుడు ఈ చీకటి ఉంటే చీకటి ఉన్నది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దేవుని ఆత్మ. ఇవన్నీ జలములే, కిందంతా జలములు ఉన్నాయి. జలములు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉన్నాయి. అల్లాడుతూ ఉండడం అంటే ఏదో మనము అంటే ఏదో జరిగిపోయి అల్లాడటం అట్లా అన్ని కాదు. కానీ దేవుని ఆత్మ అది ఇంగ్లీష్లో హోవరింగ్ అని ఉంటుంది అన్నమాట. అంటే ఏం చేయాలా అని ఆతృత పడతా ఉంటారు. ఇలా అయిన భూమిని నేను ఏం చేయాలి? చేసింది నేనే కదా, దేవుడే చేసింది భూమిని. అలా ఇంకెవరు చేయలేరు అలా భూమిని దేవుడే అలా చేసి ఇలా ఉన్న భూమిని ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే థాట్ ప్రాసెస్ లో ఉంటుంది ప్రభు. నేను ఏం చేయాలి? అగాధ జలముల పైన ఇప్పుడు నేను వచ్చి నేను ఏం చేయాలి? నా ఆత్మ ఒకవేళ ఏదో చేయాలనే ఒక ఆవేశంతో ఉందేమో ప్రభు కదా, అల్లాడుతూ ఉంది. నేను ఏదో చెయ్యాలి. టైం వచ్చింది ఈ భూమికి డే 1లోకి డే 0 నుంచి 1లోకి తీసుకెళ్ళే ఒక టైం వచ్చింది. ఆ టైంలో ఆయన ఆలోచన ఏమై ఉన్నదో, ఆయన ఊహ ఏమై ఉన్నదో, అసలు మొదటి రోజున ఏం చేయాలనుకుంటారో ప్రభు అనే ఒక స్థితిలోనికి తీసుకెళ్తారు అన్నమాట. ఇప్పుడు చూడండి, దేవుడు అని రాయొచ్చు కదా. ఇక్కడ దేవుని ఆత్మ అని ఎందుకు రాశారంటే దేవుడు ఆత్మ కనుక అనేది మనకి యోహాను సువార్త 4:24 క్లియర్గా ఉంది కదా. మీకు అందరికీ తెలిసిన వచనమే. ఆ దేవాది దేవుడిని ఎవరైతే మీరు అనుకుంటున్నారో ఆయనే ఆత్మ. ఆ ఆత్మ కనుక మనం కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటారు. ముందు నుంచి కూడా ఏదైతే సాతాను ఆ సత్యంలో లేడో ఆ సత్యాన్ని మనం అనుకరిద్దాం. మనుషులు పుట్టిన మనము ఈయన ఉన్న సత్యాన్ని తెలుసుకుందాం, ఆయన ఆత్మ అని గ్రహిద్దాం, ఈయనే వాక్యము అని అర్థం చేసుకుందాం. ఆయన ఇప్పుడు పలకపోతున్నారు. ఆ దేవుని ఆత్మ ఆ యొక్క అగాధ జలాల పైన వచ్చి ఆయన పలకపోతున్నారు అన్నమాట. ఈ పలకపోయే విషయాన్ని తెలుసుకుందాం మనం, ఏమేమి పలుకుతున్నారు. అలాంటి స్థితిలో మనకి 1-2 వచనాలు చూసినప్పుడు అర్థమవుతుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే అప్పుడున్న లోకం ఇలా ఎందుకు జరిగింది అనే ఇంకొక పాయింట్కి ఆన్సర్ 2 పేతురు 3:6-7 వచనాలు చూద్దాము. 2 పేతురు 3:6-7 వచనాల్లో ఆ నీళ్ళ వలన అక్కడ చదవాలి. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకం నీటి వదల మునికి నశించడం. చాలా ఇప్పుడు చూడండి, ఇదంతా ఏంటిదంటే ముందుండిన లోకం, అప్పుడున్న లోకం అంట. మనది కాదు ఇది. మనం డే 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. డే 0లో ఉన్న సిచ్యువేషన్
డే జీరో నుంచి ఎంత మైనస్ లో వెళ్తుందో ఆ దినాలు ఆ సంవత్సరాలన్నీ వాళ్ళకి అప్పుడున్న లోకం అంట అప్పట్లో మన ముందు ఉండిన లోకము నీటి వదలో మునిగి నశించిందండి మొత్తానికి. అంటే ప్రభువే వాళ్ళని నశింపజేయడానికి అగాధ జలంలో ఊటలు నింపుతున్నారు, ఆకాశ తూర్పులు నింపుతున్నారు, మొత్తానికి సర్వనాశనం జరిగింది. కానీ కొద్ది మంది నీతిమంతులు మాత్రం ఖచ్చితంగా దేవుడి రాజ్యంలో అడుగుపెట్టుంటారు. హల్లెలూయా. అప్పుడున్న లోకంలో కూడా అదే జరిగింది, అదే విషయం అన్నమాట ప్రభు చెప్తాం. అందుకే ఇప్పుడున్న లోకం మాత్రం దేనికోసం వెయిట్ చేస్తా ఉందండి? అగ్ని చేస్తే అగ్ని కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అప్పుడున్న లోకము నీటి వరదలు, నీళ్ళే, నీళ్లతో నశిస్తే ఇప్పుడు మనము ఇప్పుడున్న లోకం మనమంతా లేదా మన కొన్ని తరాలు రాబోతున్న తరాలు మాత్రం దేనికోసం వెయిట్ చేస్తారంటే వీళ్ళంతా అగ్ని కోసం. ఇక్కడి నుంచి మనం పాస్ అయ్యి ఇక్కడికి వెళ్ళాలనుకుంటే అగ్ని పరీక్ష జరగాలి మధ్యలో. నాట్ ఈజీ. మీరు అనుకున్నది సులువు కాదండి. ఏదో అనుకుంటున్నారండి మనం నీళ్ళలో బ్యాప్టిజం తీసేసుకుని వచ్చేసాం, బాగానే హ్యాపీగా ఉన్నాం, పరలోక రాజ్యం మందే అనుకున్నాం. కాదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ప్రభువు వాటర్లో నీ పాప క్షమాపణ నిమిత్తమే బాప్టిజం జరిగింది, కొత్తగా చేసింది ఏం లేదు. నువ్వు లోకంలో నుంచి పాపాలన్నీ మానేసి నీలోకి వస్తా. ప్రభు చిన్నపిల్లడు ఎట్లయితే పుట్టాడు అమ్మగడుపులో నుంచి ఆ పుట్టిన స్టేజ్కి వస్తాం అంతే. ఇప్పుడు అసలు ఆయన వాక్యం అనే పాలని మనం అపేక్షిస్తూ ముందుకెళ్తూ తాగుతూ చదువుతూ చేస్తూ బలమైన ఆహారం తీసుకునే దశకి ఎదగాలి మనం. అందుకే బ్యాప్టిజం తీసుకుని ఇక్కడ వచ్చి కూర్చోవడం అయిపోయిందని అవ్వదు. ఎందుకంటే లోకం ఇంకా చాలా ఉన్నది, ముందున్నవి చాలా విషయాలు ఉన్నాయి మన ముందు. బాప్టిజం వాడకపోతే ఆపేసేది కదా ప్రభు. అక్కడితో నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే తర్వాత పరిశుద్ధాత్మను నువ్వు ఎందుకు పొందాలి, తర్వాత అన్ని కొద్ది ఎందుకు పొందాలి? అవి రెండు అవసరం లేనప్పుడు అవి రెండు మ్యాండేటరీ, ఖచ్చితం నిశ్చయమైన విషయాలు అవన్నీ అర్థం చేసుకోవాలి. సో అప్పుడున్న లోకం నీళ్ళలో నశిస్తే రేపు పొద్దున లోకం అగ్నితో నశింపజేస్తాడంట ప్రభు. అగ్ని గంధకాలు సుధర్మ కుమారుల మీద ఎలా అయితే కురుస్తాయో, లోతు దినములో ఎలా అయితే జరుగుతాయో, మనుష్య కుమారుడు రాకడ దినములో కూడా అలానే జరుగుతుంది ఖచ్చితంగా. అందుకే నోవాహు దినములో ఎలా అయితే మునిగిందో ప్రభు రాకడ టైంలో కూడా అలానే జరుగుతుందని చెప్పి క్లియర్గా మత్తయి 4వ అధ్యాయంలో ప్రభు చెప్పారన్నమాట. సో ఇలాంటి విషయాన్ని మనం గ్రహించి ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. అయితే నేను చదువుతున్నప్పుడు నాకు కొత్తగా అనిపించిన ఒక విషయాన్ని మీకు చెప్తాను. అదేంటంటే ఇప్పుడు మనం నీళ్ళలో మునగటం అంటే ఏం జరిగినట్టు లెక్క, ఇంకా లేగల ఓన్లీ మునిగి ఉంటే పరిస్థితి ఏంటి? ఏం జరిగినట్టు? పాపాలు పోయినాయి. ఓకే, అంటే మనం దాని గురించి మరణించినట్టే లెక్క, మనం చనిపోయినట్టే లెక్క. నీళ్ళలో మునిగితే అంతే కదండి, అందరూ ఒప్పుకున్నారుగా. భూమిని కూడా నీళ్ళలో గురించి ఏం జరిగినట్టే లెక్క, అది చనిపోయినట్టే లెక్క. భూమి కూడా మరణించిందా లేదా, అందరూ ఒప్పుకున్నారుగా. నీళ్ళలో నువ్వు మునిగితే నువ్వు ఎలా అయితే మరణించడానికి ప్రభు మరణంలో సాదృశ్యం పొందుకున్నావో, ఈ భూమిని కూడా ప్రభు నీళ్ళలో ఉంచాడు అన్నమాట. ఒకసారి డే జీరోలో, డే జీరో గురించి మాట్లాడతాను. డే జీరోలో ప్రభు నీళ్ళలో ఉంచాడు భూమిని. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ నేను ఎంత రాస్తున్నాను, భూమి అని రాసుకోండి. ఎర్త్ మొదటిగా ఏం చూసిందంటే, అంతకుముందు ఏం చేయాలో మనకు తెలియదు కానీ డే జీరోలో డెత్ చూస్తాం, మరణం. ఎర్త్ భూమి డే జీరోలో మనం చూస్తున్న ఆదికాండం 1-2 వచనాలు చూస్తున్నప్పుడు నీళ్ళలో ముంచి దాన్ని సర్వనాశనం చేశారు కదా. దాని అర్థం ఏంటంటే, మన సగతి పక్కన పెట్టండి, అసలు ఎర్త్ విషయం ఏమైపోయిందంటే అది మరణం చెందింది ఫస్ట్. ఎర్త్ పూర్తిగా బతుకున్నది ఏది లేదు అందులో. తర్వాత ఏం చేస్తున్నారంటే, ఎర్త్ని తర్వాత మనము 3వ రోజు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దాన్ని నీళ్ళల్లో నుంచి వేరుపరిచారు. కరెక్టే కదండి. మనం 3వ రోజు చదువుతున్నప్పుడు అది చూద్దాం మరొకసారి. ఇప్పుడు మీకు ఒక ఐడియా ఇవ్వడానికి, బ్యాప్టిజం భూమికి ఎట్లా జరిగింది అనే ఒక ఐడియా ఇవ్వడానికి నేను మీకు చెప్తున్నాను. ఆ విషయాన్ని మన ఎందుకు పొందుపరిచారు ప్రభు. కొత్తగా వచ్చేసి 4000 సంవత్సరాల తర్వాత ప్రభు వచ్చి కొత్త నీళ్ళను మునిగిలేయండి అట్లా. నేను గ్రహించిన ఒక విషయం ఏంటంటే, ఈయన మొదటి డే జీరోలోనే బ్యాప్టిజం గురించి చెప్తున్నారు మనకి. హల్లెలూయా. భూమికి ఏం జరిగిందో అదే మీకు జరిగిస్తా అని చెప్తున్నారు ప్రభు 4000 సంవత్సరాల తర్వాత. కానీ
కానీ మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రతి మనిషిగా జరిగిపోయింది. అందుకే చూడండి, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం నుంచి వెళ్తున్నప్పుడే మీకు బాప్తిజం జరిగిపోయింది అంటున్నారు ప్రభు. అసలు అప్పట్లో బాప్తిజం అనేది లేదు కదండి. కొత్త నిబంధనలో మనం చూస్తే మీకు బాప్తిజం జరిగిపోయింది. ఆ నీళ్ళ మధ్య మీరు ఎప్పుడైతే వెళ్తున్నారో బాప్తిజం జరిగినట్టే లెక్క. నోవాహు కూడా ఓడ ఎప్పుడైతే పైకి వెళ్తా ఉందో మీ 8 మంది బాప్తిజం పొందుతున్నారు మీరు కూడా అని చెప్తున్నారు. అసలు మీకు బాప్తిజం అనేది తెలియదు. ఆ టైంలో ఉన్న సున్నతి ఎలా సాధ్యపడిందండి? ఇవన్నీ ప్రతిదీ కూడా నీళ్ళ వల్లనే, నీళ్ళలో నుంచే, నీళ్ళ ద్వారానే. నీ నీళ్లు పక్కనున్నా, పైనున్నా, లోపలున్నా, ఎక్కడున్నా నువ్వు బాప్తిజానికి అర్హుడు అవుతున్నావు. హల్లెలూయా. ప్రభువు పెట్టిన ఒక స్థితి. అందుకే భూమి కూడా నీళ్ళలో ముంచారు. మునగడంతో చనిపోయింది భూమి. డెడ్ వాటర్లో ముంచేసారు. మనం కూడా అయితే వాటర్లో మునిగామా డెడ్, మనం కూడా చనిపోదు. అయితే నెక్స్ట్ ఏంటిదంటే, 3వ రోజున ఆ జలరాశిని మొత్తాన్ని ఒక సైడ్కి తెప్పించి భూమిని 6 నెలల కనబడుగా అంటారంట. 3వ రోజు చెప్పండి. ఇక్కడ జరిగిన వెంటనే భూమి ఏమైందండి? మళ్ళీ పైకి వచ్చింది. 6 నెలల పైకి వచ్చి దానికి భూమి అని అంటే భూమిని నింపి ప్రభు ఏం చేశారండి? 3వ రోజున తేల చేశారు. సో ఇక్కడ ఇదే ఎర్త్ భూమిని ఇక్కడ ఏం జరిగిందంటే పునరుద్ధానం రాసుకోండి. నేను ఇంగ్లీష్లో రాస్తున్నాను రిజరక్షన్ ని. పునరుద్ధానము ఎప్పుడు? 3వ రోజు. చూసారా, ప్రభు కూడా ఎప్పుడైతే చనిపోయింది? గుడ్ ఫ్రైడే రోజు చనిపోయారు. లేచింది కూడా 3వ రోజునే కదా లేచింది. అందుకే సేమ్ టు సేమ్ ప్రభు ఏదైతే సిలువలో చేశారో అదే విషయాన్ని భూమికి చేస్తారు. డే 0 or 1 ఎప్పుడైతే చనిపోయిందో 3వ రోజున అదే లోపల ఉన్న భూమిని మళ్ళీ పైకి తేల చేసి దాన్ని 6 నెలలు పెడుతున్నారు అన్నమాట. అలా భూమి కూడా తన యొక్క బ్యాప్టిజం జరిగిపోయింది. హల్లెలూయా. ఇది కొత్తగా ఉండొచ్చు కానీ మీరు ఒకసారి ఆలోచించారు ఈ విషయాన్ని. అయితే ఇదే విషయము అంటే మనకి ఇది అంటే అప్పుడేమో నిరాకారంగా ఉన్నది. సరే గుర్చేసి తర్వాత చెప్పారు రిజర్వేషన్ అంతా బాగానే ఉంది బ్రదర్. కానీ ఇది మనకు అలా ముందు జరిగితే బాగుంటుంది కదా. అంతకు ముందు జరిగిందంటే మనకు తెలియదు కదండి. డే 0 ముందు లోపం, ముందు లోపంలో ఏం జరిగిందో మనకు తెలియదు కదా. తెలుసా? మనకి తెలియదు కదా. మరి అప్పుడున్న లోకంలో ఏం జరిగిందో మనకు తెలియదు. భూమిని ముంచారంటున్నారు, అదే మరణం అంటున్నారు. మరి భూమిని తిరిగి తెచ్చారంటున్నారు, అదే పునరుద్ధానం చెప్తున్నారు భూమికి. సరే ఇక్కడ బాగానే ఉంది. ఇంకేమన్నా దానికి కరెక్ట్ అయిన ఒక విషయం జరిగిందా అంటే అది ఏమీ కాదు. నోవాహు రోజు లేదు. ఇప్పుడు నోవాహు దినంలో కూడా జరిగింది ఏంటి? ఉన్న భూమిని ఏం చేశారు? ఉంచారా లేదా? ఉంచారు కదా. మళ్ళీ ఇదే జరిగింది. ఇది ఒకవేళ మనకి భూమి మొదట సృష్టింపబడిన దగ్గర నుంచి మన ముందుండిన కాలంలో జరిగిన విషయం మనకి సరిగ్గా అర్థం కాకపోతే ప్రభు అందుకే మళ్ళొకసారి దాన్ని గుచ్చి మనకి చెప్తున్న విషయం ఏంటంటే నోవాహు దినములో కూడా జరిగింది ఇదే విషయం అని చెప్తున్నారు ప్రభు. ఇప్పుడు చూడండి, మళ్ళీ భూమి అని రాసుకోండి. నోవాహు దినములో ఏం జరిగిందంటే మళ్ళీ మునిగింది. నోవాహు ఏ దినాన జరిగిందంటే అది ఇందాక మనం ఒక బ్రదర్ చదివినప్పుడు విన్నాం. 600 సంవత్సరం అంటే చూడండి, ఇక్కడ ఒక డేట్ రాయడం చెప్తున్నాం మీకు. ఏ దినాన మునిగిందంటే అది 600 సంవత్సరం. ఇది అందరూ రాసుకోవాలండి, అందరూ దీన్ని గుర్తు పెట్టుకోవాలి. 600 సంవత్సరం అంటే 600 YM రాస్తున్నా. 2వ నెల 2M చూడండి. 2వ నెల 17వ దినం 17th డే. చూడండి ఎలా ఉంది. ఇప్పుడు చూడండి, మనం అందరూ అంటుంటా ఉంటాం, అందరూ బైబిల్స్ లో కూడా రాసుకొని ఉంటాం. మార్మన్స్ పొందిన ప్రతి ఆ మార్మన్స్ పొందిన రోజులు రాసుకున్నాం కదండి బైబిల్లో. అందరం బైబిల్లో ఎన్నో రోజులు రాసుకొని ఉంటాం. మనం ఎందుకు రాసుకున్నామండి? ఆ రోజే యాక్చువల్గా ప్రభువు నొప్పుకొని నువ్వు మరణించి తిరిగి లేచిన రోజు అన్నమాట. అది రాసుకున్నాం. అలానే ప్రభువు కూడా భూమి మునిగి తిరిగి లేచే ఇంకొక దినాన్ని మనకి చూపిస్తారు. అదేంటిదంటే 600 నోవాహు సంవత్సరం. అంటే నోవాహు యొక్క వయసు ప్రకారం 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున నీట మునిగింది. ప్రచండమైన జలములు పైకి వచ్చేసినాయి. ఆకాశ తూములన్నీ విప్పబడ్డాయి. మళ్ళీ మునిగింది భూమి. మరి ముందెట్లా మునిగిందని ఇప్పుడు రెండోసారి మునిగింది భూమి. జనాలు ఉన్నారు భూమి పైన. మనం నమ్ముతున్నాం ఇది. సార్ ముందు విషయాలు మరీ కొద్దిగా నమ్మబుద్ధిగా అంటే అక్కడ అనుకున్నా సరే నోవాహు మాత్రం నమ్మక తప్పదు. సో మనకి 2 దినములు ప్రభు చూపిస్తున్నారు అన్నమాట. ఎప్పుడైనా భూమి మునిగిందంటే మొదటి దినము డే 0 ఇక్కడ మునిగిపోయి ఉంటుంది. ఫస్ట్ అసలు నువ్వు బైబిల్ ఇప్పి తీస్తే
రెండవ వచనం మునిగిపోయినది భూమి, నిరాకారంగా ఉందని చెప్తున్నారు, శూన్యంగా ఉందని చెప్తున్నారు ప్రభు. కానీ నువ్వు అదే 6, 7వ అధ్యాయం వచ్చే లోపల నీకు అక్కడ అర్థం కాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి నుంచి చూపిస్తున్నా అంటారు ప్రభు. ఎందుకంటే అప్పుడు భూమి అంట బలాత్కారంతో నిండిపోయిందంట. ఎప్పుడైతే భూమి బలాత్కారంతో నిండిపోతుందో భూమిని సర్వనాశనం చేస్తారు కదా, వాళ్ళ మార్గాలన్నీ చెరిపేసుకున్నారంట. హోమోసెక్షువాలిటీ అనేది ఒకటి వచ్చేసిందంట ఆ టైంలో. చూడండి ఎలా వాళ్ళు ఇష్టమే కాదు, పిచ్చి పిచ్చి చేస్తున్నారంట జనాలు. నెఫిలీలు వచ్చేసారు, దేవదూతలే నరుల కుమార్తెలతో వెళ్ళిపోవడం. అంటే ఒక వావి వరస, ఇది ఒక మనుషుల యొక్క ఒక రేస్. మనం దేవదూతలమై ఉన్నాం, మనం ఇక్కడ వీళ్ళతో వెళ్ళకూడదు, మనుషులు కూడా దేవదూతలకి మనం ఇవ్వకూడదు అనే విషయాలు లేవు. అప్పుడు వావి వరసలు ఎలా అయితే జరిగాయో, బలాత్కారం ఎప్పుడైతే భూమిని పట్టేసి ఉందో ఆ రోజున ప్రభు మరొకసారి ఉంచారు. అంటే ముందు కూడా ఏం జరుగుండాలి, డే 0 రోజున అదే జరుగుండాలి, బలాత్కారమే జరుగుండాలి భూమిపై. అందుకే ముందున్న భూమిని సర్వనాశనం చేశారు ప్రభు. తర్వాత కూడా నోవా ఏజ్ ప్రకారం ఈ రోజున, అందుకే మనకి 2 రోజులు తెలుసండి, ఆ డే 0 తర్వాత ఈ రోజు. తర్వాత మనం చూస్తే మళ్ళీ బయటికి తీసుకొచ్చేసారు భూమిని కదండి. కొద్ది కాలం అయిన తర్వాత ఇదే భూమిని మళ్ళీ పునరుద్ధరణ చేశారు ప్రభు. నోవహు దినములు ఆ ఓడలో కొన్ని దినములైన తర్వాత కదండి, మళ్ళీ అది ఓడలో ప్రమాదం మీద ఉండడం, ఉన్న నీళ్ళని ఇంకిపోవడం, మళ్ళీ భూమి బయటికి రావడం. ఇదే జరిగింది 3వ దినములుగా జరిగిందే, అప్పుడు జరుగుతుంది. సో పునరుద్ధరణ అయ్యారు భూమి. తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు వరకు కూడా మనకున్న ఈ భూమి ఆ వాటర్ మీద, ఆ నీళ్ళ మీద ఫ్లోట్ అవుతూ ఉందన్నమాట. ఇది ఎందుకండి ఇదంతా చెప్తున్నారు మీరంటే, ఇది నథింగ్ బట్ భూమికి ఉన్న బాప్తిజం అంటే, భూమికి జరిగిన బాప్తిజం. మనకి తెలిసి తెలియకుండానే భూమికి ఏదైతే ప్రభు బాప్తిజం చేశారు, ఇచ్చారు, మనకు కూడా అదే ప్రక్రియలో ఉండమని చెప్తున్నారు. 4000 సంవత్సరాల తర్వాత ఎందుకయ్యా బాప్తిజం తీసుకోమని ప్రభు అరిచి ఘోషిస్తున్నారంటే, ప్రభు గారి తనలో ఉన్న తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఎందుకు అడుగుతున్నారంటే, నేను మొదటి దినమున లేదా అసలు నీకు దినమే లేని ఒక రోజున నేను చేసింది భూమికి అదే అని చెప్తున్నాను అన్నమాట. హల్లెలూయా. సో ఇలాంటి విషయాలు కూడా మనం తీసుకెళ్తూ బాప్తిజానికి ఫస్ట్ నుంచే ఒక గొప్ప ఒక నిర్వచనం లేదా దాని సంకల్ప ప్రకారం కదండి ఆ బాప్తిజాన్ని అప్పుడే పెట్టారు ప్రభు. కానీ తర్వాత రోజుల్లో ఇక వేరు నిబంధనలు చేస్తూ ముందుకు తీసుకెళ్తారు అన్నమాట ప్రభు. అందుకే ఇదే వాక్యం వలన ఎప్పుడైతే ఈ వాటర్ నీళ్ళ ద్వారా మనం ఎట్లయితే రక్షణ పొందామో, భూమే ఫస్ట్ రక్షణ పొందింది. మనుషులు కూడా రెండోసారి భూమిని ముంచినప్పుడు 8 మంది మనుషులు రక్షణ పొందారు కదండి. నోవాహును ఆయనతో పాటు ఉన్న తన కుటుంబం అంతా రక్షణ పొందింది కదండి. అలా ఎలా అయితే రక్షణ పొందుతున్నామో ఇప్పుడున్న భూమి అగ్ని కోసం భద్రం చేయబడిందని వాక్యమే చెప్తున్నారు. సో మనం ఎట్లయితే ఈ పరిశుద్ధాత్మ కాలంలో ఉండి ఆయనలో ముద్రింపబడి ఉన్నామో, రేపు పొద్దున అగ్ని దగ్గరికి మన ప్రయాణం. నువ్వు వద్దన్నా, నువ్వు కాదన్నా, నువ్వు ఒప్పుకున్నా, నువ్వు ఒప్పుకోపోయినా ప్రయాణం మాత్రం అగ్ని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆ రోజు రాక తప్పదు, ప్రభు రాక తప్పదు, అగ్ని పరీక్ష జరగక తప్పదు. ప్రతి ఒక్కరి పని, అది గడ్డితో చేసిన, కొయ్యకాలతో చేసిన, వెండితో చేసిన, బంగారంతో చేసిన, డైమండ్స్, పర్ల్స్, స్టోన్స్తో చేసిన, ఎంతోనే చేయండి, ఆ పని అగ్ని పరీక్షిస్తుంది. అగ్ని ఒకవేళ అప్పుడు చేస్తేనే ఆ నూతన యెరూషలేముకి అడుగు పెట్టి ఒక అర్హత పొందుకొని ఉంటామన్నమాట. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. మనకి బాప్తిజంలో ఉన్న ఆ 3 విషయాలు కూడా, ఒకటి నీళ్లు మనం చూసాం, నీళ్ళలో ప్రభు ముంచి తేలితే ఎలా ఉంటుందనేది ముందు విషయమే చూసాం. మనం మునిగి తేలడం అనేది విషయం లేదండి, భూమి మునిగి తేలింది 2 సార్లు. ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఆ భూమిలో ఉన్న చిన్న ప్రాణులను మనం ఎన్నో అనంత ఈ కోట జీవిలో ఉన్న చిన్న ప్రాంతమైన మనము ఈ నీళ్ళ ద్వారా బాప్తిజం తీసుకోవడంలో పెద్ద సర్ప్రైజింగ్ ఏం లేదండి. ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. మనకు అర్థమై ఉంటే భూమి పొందింది మనమెంత అని మనం ఒకరు అనుకుంటే, ప్రభు కూడా ఎందుకు నువ్వు బాప్తిజం పొందాలని చెప్తున్నారంటే, నువ్వు నీ పాప విషయమై మరణించి నువ్వు పునరుద్ధరణ అవ్వాల్సిన విషయమై నువ్వు జీవించాలి. మరి అగ్ని దగ్గరికి వెళ్ళాలంట. వాటర్ ఎట్లయితే, నీళ్ళు ఎట్లయితే ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న భూమిని తేల చేస్తూ ఉందో, నువ్వు కూడా బాప్తిజం పొందినప్పుడే తేలిపోతావు. నువ్వు కూడా ఆ
పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు మనల్ని? గాలి వీసినట్టుగా గాలిలో లేపేస్తారు మనం ఆ టైంలో. ఆ రాగా టైంలో నీళ్ళు ఎప్పుడైతే మనం కింద ఉన్న భూమి మీద నుంచి లేపుతాయో, అందుకే నీళ్లు ఓడలు లేపాయి, కింద ఉన్న ఓడలు ఇట్లా పైకి లేదు. మనం కూడా అంతే, మనము మన ఇంటి వారందరినీ ఆ ఓడలోకి ఎక్కించుకొని రెడీగా నీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మనము నీళ్ళు వచ్చి లేపుతాయి ఓడని, మనం కూడా లైట్ అయిపోతాం. ఫస్ట్ పరిశుద్ధాత్మ నుంచి వెంటనే గాలిని విసర్జన చేస్తాడు. తర్వాత అగ్ని ఏం చేస్తాడంటే కరెక్టే, మారుమూలు పొందిన దగ్గర నుంచి, నీళ్ళలో పాపక్షమాపణ నిమిత్తం మారుమూలు పొందిన దగ్గర నుంచి ఆయన పరిచర్యలో బహుబలంగా ఆత్మీయంగా తండ్రిని కుమార పరిశుద్ధాత్మను అర్థం చేసుకొని ఆత్మను పొందుకొని ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి అగ్ని ఏం చేస్తాడంటే మొత్తం తిప్పాలు కొట్టేస్తున్నాడు. ఎస్ ఈజ్ అప్రూవ్డ్, వెళ్ళిపోవచ్చు నూతన యెరూషలేముకి అని చెప్పేసి మనకున్న 4వ ఆకాశం, అంతకుముందు వరకు 3వ ఆకాశమైన ప్రదేశం చూసాము. మొదటి ఆకాశమైన 2వ ఆకాశమైన మనము పరలోకానికి వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు పరదేశికి వెళ్ళొచ్చు. 4వ ఆకాశమైన నూతన యెరూషలేముకి వీళ్ళు ముగ్గురు కూడా మనకు మాట ఉంటుంది, ఆత్మ నీళ్లు రక్తం సాక్ష్యం ఇస్తాయి కదండి. ఆత్మ నీళ్లు రక్తం, కానీ ఇక్కడ ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ, నీళ్లు ఉంది, ఇక్కడ రక్తం ప్లేస్ లో అగ్ని అప్రూవ్ చేస్తుంది అన్నమాట. మీరు బాప్తిజంలో పాలి బాప్తిజం అవ్వాలనుకుంటే అగ్ని చేత బాప్తిజం అవ్వడం తప్పదు, ఆత్మ చేత నువ్వు వెలిగింపబడక తప్పదు ఖచ్చితంగా. సో మనమందరం కూడా టైం కూడా కరెక్ట్గా ఫస్ట్ డే దగ్గరకు వచ్చింది కాబట్టి నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నాను చెప్పాను. కాబట్టి ఒకసారి మనం అందరం మత్తయి సువార్త 3:11 ప్రభు ఏవైతే మాట అన్నారో, మారు మనసు నిమిత్తము యోహాను గారు అంటారు, నేను మీకు నీళ్ళలో బాప్తిజం ఇచ్చాను. మారు మనసు నిమిత్తమే, జస్ట్ ఎందుకు మారు మనసు? నువ్వు ఉండాల్సిన మనసు లేక నువ్వు పడిపోయి లోకంలో ఉన్నావు కాబట్టి మళ్ళీ నువ్వు దేవుళ్ళలోకి రావడానికి, ఇప్పుడున్న కాలంలో ప్రభువులోకి రావడానికి నీకు ఇచ్చిన బాప్తిజం ఇది. ఏదో పెద్ద నువ్వు చేసిందేమి లేదు, ఇక నువ్వేమి గొప్ప కార్యాలు ఘనకార్యాలు ఏం చేసింది లేదు. పాపంలో పడిపోయి ఉన్నాం మనం, అక్కడి నుంచి వచ్చిన రక్షణ పాపం ద్వారా ఫస్ట్ నుంచి పెట్టిన పరిస్థితి ప్రక్రియ ప్రభు పెట్టింది. దీంట్లో నువ్వు చేసిన వింతేమీ లేదు. ప్రభు కూడా అందుకే భూమిని కూడా అలాగే ట్రీట్ చేస్తున్నారు. ప్రభు కూడా నువ్వు చేసిన గొప్ప విషయం ఏమీ లేదు, నిన్ను ముంచి నేర్పుతున్నా, నువ్వు దానికి కావాల్సిన సారమంతా ఇస్తున్నావు అంటావు. మళ్ళీ కూడా అంతే, ముంచి నేర్పితే ఉప్పులాగా అయిపోతాం, వెలుగులాగా అయిపోతాం, కావాల్సిన సారమంతా ఇస్తాం, సువాసనలాగా వెదజల్లే ఒక మనుషుల్లాగా అయిపోతాం. అందుకే ప్రభు అంటారు, వాటర్ మారు మనసు నిమిత్తం నీళ్ళలో నీకు బ్యాప్టిజం ఇచ్చా కానీ యోహాను గారు అంటారు ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితో బాప్టిజం ఇస్తారంటండి. ఎవరు? ఈయన దేవుడే, దేవుని వాక్యమే, ఆ వాక్యమే శరీరంగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన వెంటనే పరిశుద్ధాత్మని అగ్నిని మన చెంతకు పంపించి ఆ బాప్తిజం సంవత్సరం నడిపిస్తారన్నమాట. హల్లెలూయా. సో మనం ఈ మొదటి రోజునే, మనం ఇంకా మొదటి రోజులు మొదలు పెట్టామంటే ఇంకా అధికారము మొదలు పెట్టలేదు అంటే మరి ఇంత స్లోగా మనం వెళ్ళాలి. కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది నేను చదువుతున్నాను. ఎలా అయితే భూమే, మనం ఉన్న భూమే బాప్తిజం పొందిందని నాకు అర్థమవుతున్నప్పుడు మనమెంతా నదులుతాం. ఆ భూమి కూడా పొందించింది దేవుడే. దానికి అదే పొందాల, నీళ్లు రప్పియాలి, నీళ్ళలో ముంచాలి. మనం కూడా అంతే కదా, నీళ్ళు మన దగ్గరికి రావు, ప్రభు ఎక్కడో పెడతారు. మనం కూడా ఆ ప్రవహించే నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మన పాప విషయమై మునగాలి, తేలాలి, బయటికి రావాలి. ఇక్కడ ఆత్మకు మరి దీప వృక్షం ఉంది, ఎప్పుడు దీపాలు వెలుగుతూనే ఉంటాయి. ఇక్కడ సన్నిధి బల్లి ఉంది, బల్ల మీద రొట్టెలు ఎప్పుడు ఉన్నాయి, నువ్వు తింటూనే ఉండొచ్చు ప్రతిరోజు. ఈ వాక్యం ఎందుకంటే ఇంత ఘనంగా మనం అందరం చదువుతూ ఉన్నాం. ఎందుకు తింటూ ఉన్నాం? దైవజనులు ఎందుకు వచ్చి ఘోషిస్తూ ఉన్నారంటే ఇవి జరుగుతున్నాయి, నువ్వు లోపలికి వచ్చేసావు, బయట లేవు. బలిపీఠం దగ్గర, గంగాల దగ్గర లేవు. ఇంకా మార్మన్స్ పొందాలనే, బ్యాప్టిజం తీసుకోవాలనే సిచ్యువేషన్ లేవు. తీసుకున్నప్పుడు తీసుకోవాలి, రెండింటిని కూడా ఆలోచించాలి. నేను బలిపీఠం దగ్గరికి వచ్చానా, గంగాల దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మనమున్న మాత్రం మనమందరం కూడా పరిశుద్ధాత్మ అగ్నితోటి దగ్గరికి వెళ్ళాలని ప్రభు చెప్తారు. ఒకవేళ ఇక్కడ లేని వాళ్ళు నీళ్ళల్లో వెంటనే టైం లేదు కాబట్టి ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం. భూమి ఎట్లయితే నీళ్ళలో తన యొక్క బాప్తిజం 2 సార్లు జరిగిందో నాకు అనిపించిన ప్రకారం మనం కూడా ఒకసారి నిజమైన బాప్తిజం తీసుకొని మనం ముందుకు సాగిపోతాం. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడతానంటే, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి.
హల్లెలూయా ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. అవునండి, మనందరం కూడా ఆకాశవాసులు. ఇక్కడ ఉన్న స్తుతింపబడ్డారు. గుర్తుపెట్టుకోండి, నేను భూమి మీద ఉన్నా అని అనద్దు. భూమి మీద ఎప్పుడు వచ్చినట్టు పుట్టింపబడ్డప్పుడు వచ్చాను భూమి మీద. కానీ మనం స్తుతింపబడ్డప్పుడు ఇక్కడ ఉన్నాం, దేవునిలో ఉన్నాం, దేవుని ఊహలో ఉన్నాం. జగత్తునది వేయబడక మునిపే క్రీస్తులో మనం అందరం క్రీస్తు అయిన దేవునిలో ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. అందుకే మనం ఆకాశవాసులు. భూమి మీదకి వెరీ టెంపరీ పర్పస్ వచ్చాం. యాత్రికులమే పరదేశమే ఇక్కడ. అందుకని నువ్వు యాత్రికుడివి పరదేశం అని చెప్పి ప్రభు ఏం చెప్తున్నారంటే ఈ లోకాన్ని చూపిస్తా ఉన్నారు. ఒకవేళ నీకు ఇష్టమా, నేను పరలోకానికి తీసుకెళ్ళి యోహాన్ గారికి చూపెట్టినట్టు పరలోకం మొత్తం చూపిస్తాను, పౌలు గారిని తీసుకెళ్ళి పరదేశిని మొత్తం చూపిస్తా అంటారు. రేపు నూతన యెరూషలేములో ప్రతి ఒక్కరిని కూడా అడుగు పెట్టిస్తాను. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి నుంచున్నామండి. ఈ రోజు జరిగిన వాక్యాంశాలు కూడా మనం ఒకసారి ప్రభు పేరట మనం అందరం మరి ఒకసారి అడుగుదాం. మనం ఈ రోజున ఆశీర్వాదం స్టార్ట్ చేసి ఉండగా ఎన్నో విషయాలు ప్రభు మనకి తెలిపి ఉండగా మనం అందరం కూడా ఆ విషయాన్ని ప్రభువు చెంత సమర్పించి మార్గం దిశగా మన ప్రయత్నం ఉండాలని కోరుకుంటాం. అందరం చేతులు ఎత్తుదాము. హల్లెలూయా. ప్రభు మీకే స్తుతి మహిమలు కలుగుగాక నాయన ప్రభువా. సింహాసనాసీనుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా ఆయన మీకే నాయన ప్రభువా మా యొక్క స్తోత్రము నాయన ప్రభువా. మీకే మహిమ కృతజ్ఞతాస్తుతులు నాయన ప్రభువా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాత్రి మొదలు కొనియాడవచ్చిన దేవ మీకే పేరములను నాయన ప్రభువా. ప్రభువా మేము నాయన ప్రభా ఆదికాండము నాయన ప్రభా మేము మొదలు పెట్టి ఉండగా మనుషులమైన మేము నర్లమైన మేము నాయన ప్రభా ఆది నుంచి ఉన్నామని తెలుసుకున్నాం నాయన ప్రభా. అనేక విషయాలు ఆదిలో జరిగిన విషయాన్ని మాకు తెలపండి నాయన ప్రభా. ఆది నుంచి సత్యంలోనే బతికే భాగ్యాన్ని మేము గ్రహించే విషయాన్ని మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. ప్రభా మీరు అనేక ప్రపంచాలను సృష్టించారు నాయన ప్రభా. భూమి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోమన్నారు నాయన ప్రభా. భూమిలో ఉన్న సృష్టిని చూస్తే ఆయన యొక్క దైవత్వము, ఆయన యొక్క అదృశ్య లక్షణాలైన ఆయన యొక్క దైవత్వము, నిత్యశక్తి మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు ఆయన ప్రభావ. ప్రతిదీ మేము గమనించి మీ మీ మహిమార్థమై మేము జీవించే వాటిని అనుగ్రహించండి ఆయన ప్రభావ. అలాగనే మాకు అనేకమైన పరలోకాలు ఆయన ప్రభావ, దేవదూతల లోకము, పరదయసు, నూతన యెరూషలేము అనే లోకాలు మా ఎందుకు పెట్టి వాటిలో అడుగు పెట్టే ఒక పరిస్థితిని, ఒక అనుకూలతని, ఒక ప్రామాణికాన్ని నాయన మీ చిత్త ప్రకారం, మీ సంకల్ప ప్రకారం ఆ నూతనమైన మార్గాన్ని మాకు తెలియజేయండి నాయన ప్రభా. అలానే నాయన ప్రభా భూమిని ఎలా అయితే నీళ్ళలో ముంచారో నాయన ప్రభా, మమ్మల్ని నీళ్ళలో ముంచారు నాయన ప్రభా. ఆయన ఎలా అయితే భూమిని మళ్ళీ నీళ్ళ నుంచి బయటికి తీసారో మమ్మల్ని అలానే తీయండి నాయన ప్రభా. ఆయన మీ మరణంలోనికి, మీ యొక్క పునరుద్ధానంలోనికి సాదృశ్యంగా ఉండే జీవితాలుగా మా జీవితాన్ని మలచండి నాయన ప్రభా. హల్లెలూయా. మీకే స్తోత్రం నాయన ప్రభా. ఒకసారి అందరం మన హృదయాన్ని తెరిచి ప్రభుని మరి ఒకసారి కొనియాడదాం. ఇంత గొప్ప నాయన భూమి ఆకాశాన్ని మన యందు సృజించి భూమి కూడా మీ రాకడలో అది తెలియజేసే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకొని ఆయన ప్రభా ఆ రాకడ సమయాన మమ్మల్ని గాలిలో విసర్జేసే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన ప్రభా. ఆ అగ్నితో కూడా మేము బాప్తిజం పొందుకొని అగ్ని పరీక్షలో నాయన ఈయన అగ్నిలో నుంచి తీసిన కొరివి వలె ఉన్నాడు ఈ యొక్క సహోదరి, ఈ యొక్క సహోదరుడు అని మేము మీ చెంత సాక్ష్యం పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ఆయన ప్రభా. ప్రభా మరి ముఖ్యంగా నాయన ప్రభా ఈ యొక్క ఆయన ఎంతో శ్రమపడి, ఎంతో టైం తీసుకుని ఆయన ప్రభా, ఎంతో డిసిప్లిన్ గా ఆయన ఎంతో ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తూ మీ యొక్క బైబిల్ స్టడీకి వస్తున్నాం ఆయన ప్రభా. మా యొక్క పనిని చూసి మాకు రావాల్సిన ఫలాలను అనుగ్రహించండి ఆయన ప్రభా. ప్రతి బాగా చదువుతూ మీ వెలుగులో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ఆ జీవాన్ని, ఆ నిత్య జీవాన్ని మాకు ప్రసాదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినాం తండ్రి. పరలోక రాజ్యం కూడా చెప్పుకొని, పరలోక ప్రార్థన చెప్పుకొని దేవుని దీవెనతో మనం ముగిస్తామండి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్త పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక.
అందిన ఆహారం మాకు దయచేయము. వాళ్ళ అపరాధ చేసిన మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీ వెనుక తండ్రి. ఆమేన్. ఆ దేవాదేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఈ బైబిల్ స్టడీస్ జరుగుతున్నంత కాలం ఈ సువార్తలు పునరుద్ధారాలు లేకుండా రేపు సువార్త రాబోతున్న మనందరికీ కూడా దేవుడు తోడు నీడగా ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం కూర్చోండి. ఒక్కటే నిమిషం.